మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ప్రతి గురువారం కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని క్రమమైన రీతిలో సిస్టమాటిక్ వేలో, అలాగే ఇన్ డెప్త్ వే అంటే లోతైన విధానంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని అంత మాత్రం కాకుండా మన జీవితాలకి అన్వయించుకునేటట్టుగా ప్రాక్టికల్గా కూడా దేవుని సంగతులు కేవలము తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటిని మన జీవితానికి ఎలా అన్వయించుకొని జీవించాలో ఆ విషయాల్ని నేర్చుకుంటున్నాం. మరి మన మెయిన్ సబ్జెక్టు ఎవరైనా చెప్పగలరండి? మన మెయిన్ సబ్జెక్ట్ ప్రస్తుతం నేను టీచ్ చేస్తున్న మెయిన్ సబ్జెక్ట్ ఎవరు చెప్తారండి? చెప్పండి ఎవరైనా. మెయిన్ సబ్జెక్ట్ ఏంటమ్మా రోహిత? వాట్ ఈస్ ద మెయిన్ టాపిక్? మన ఆత్మీయ అభివృద్ధిలో ఉపవాసముల పాత్ర. మెయిన్ సబ్జెక్ట్ ఏంటమ్మా రోహిత, గుర్తుందా? నీ వాయిస్ లో ఉందా? ఇంకా గట్టి మాట్లాడు. ఓకే, మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? మనం గత కొద్ది వారాలుగా ఉపమానములు కదా, రైట్. సో మెయిన్ సబ్జెక్ట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చేసిన బోధలు, ఆయన జరిగించిన పరిచర్య. అది సో అండర్ దట్ ఆ మెయిన్ సబ్జెక్ట్ క్రింద యేసు ప్రభు వారి జీవితాన్ని మనం అధ్యయనం చేశాం. సెకండ్ పార్ట్గా యేసు ప్రభు వారు చేసినటువంటి బోధలు, ద టీచింగ్స్, బోధనలు లేక బోధలు టీచింగ్స్ అంటాం కదా. సో ఆ బోధలు ముఖ్యంగా 4 సువార్తల్లో, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలను ఆధారం చేసుకుని ఆయన ఏ ఏ అంశాల మీద మనకు బోధించారు. ఆయన గొప్ప బోధకుడిగా పిలువబడ్డాడు కదండి. ఈజ్ కాల్డ్ ఎస్ గ్రేట్ టీచర్, రబ్బీ, గొప్ప బోధకుడని ప్రభుని పిలిచేవారు. కాబట్టి ఆయన మరి ఏ విషయాలు ఆయన బోధించారో అవి మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ధ్యానించినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటి, అలాగే ఇప్పుడు మనం మన జీవితాలకు వీటిని ఎలా అన్వయించుకోవాలో ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానములను మనం ధ్యానం చేస్తున్నాం. ద పారబుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అనేక ఉపమానములు చెప్పారు. ఆయన చెప్పినటువంటి అనేక ఉపమానములలో గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి అనేక ఉపమానములలో ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. నేను మీకు ఆ లిస్ట్ ఇక్కడ పెడుతున్నాను, కనిపిస్తుందండి పవర్ పాయింట్లో, రైట్? ఓకే, ఆ లిస్ట్ ఒకవేళ కనబడుతుంటే ఓకే రోహిత, అవి చదవమా ఒక్కొక్క లిస్టు. యేసు ప్రభువారు బోధించిన బోధనలు గట్టిగా చదవమ్మా. నెంబర్ 1 ఫస్ట్ది. రోహిత వినిపిస్తుందమ్మా? నీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది రోహిత. అక్కడ సిగ్నల్ లేదా నీకు? ఓకే, నెక్స్ట్ టైం అలా చదువుకుంటే వెళ్ళుకొని. నెక్స్ట్ రైట్, ఇంకెవరైనా చదవండి. తను క్లారిటీ లేదు, తన వాయిస్ బ్రేక్ అవుతుంది. గ్రూప్లో జాయిన్ అయిన వారు దయచేసి జస్ట్ ఆ ఒక్కటి చదవండి. మెయిన్ హెడింగ్ మాత్రం, ప్యారబుల్ ఉంది కదండి, అది న్యూ క్లాత్ ఆన్ అండ్ ఓల్డ్ కోట్. నెక్స్ట్ అండి, న్యూ వైన్ ఇన్ ఓల్డ్ వైన్ స్కిన్స్. మూడవది
Lamp on a stand. ల్యాంప్ ఆన్ ఏ స్టాండ్, స్తంభం మీద పెట్టబడిన దీపము. 4వదండి, Wise and foolish builders. వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్స్. బుద్ధి కలిగినటువంటి లేక మూర్ఖులైనటువంటి ఇంటిని కట్టువారు ఎలా ఉన్నారు, ప్రభువారు చెప్పిన ఉపమానం అది. ఇక తర్వాత మనీ లెండర్స్ ఫర్గివ్స్ అన్ఈక్వల్ డెట్స్. ల్యాంప్ అనే స్టాండ్, రిచ్ మ్యాన్ ఫూలిష్లీ బిల్డ్స్ బిగ్గర్ బాండ్స్. అలాగా ఇవన్నీ కూడా చూసుకుంటూ చూడండి, ఒక లిస్టు ఇక్కడ మీ ముందు ఇది పెడుతున్నాను. ఇక్కడ 46 ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ఆయన బోధనలలో, టీచింగ్స్లో ఆయన 46 సుమారు 46 ఉపమానములను ఆయన ఉపయోగించడం జరిగింది. రైట్, ఈ లిస్ట్లో మరి ఏ సువార్తలో, మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్తల్లో ఎక్కడెక్కడ ఏ ఉపమానం ఉందో ఆ లిస్ట్ ఇక్కడ నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నాను. సో వీటిలో మనం కొన్ని ఇంతకుముందు సెలెక్ట్ చేసుకొని వాటిని చాలా డీటెయిల్డ్గా మరి మనం ఇక్కడ అధ్యయనం చేయడం జరిగింది. నేను మీకు వాటిని వివరించడం జరిగింది. ఉదాహరణకు విత్తువాడి ఉపమానం ఉంది కదండి, అది మనం మొట్టమొదటి చూసాం. ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్, విత్తనాలు విత్తినప్పుడు 4 రకాల నేలల మీద పడ్డం. రైట్, అది మనం చూసాము. ఇక తర్వాత 10 మంది కన్యకల ఉపమానము మరి మనం చూసాము. అలాగే తలాంతుల ఉపమానము చూసాము. అలాగే మరి పరిసైడు సుంకరి అనే ఉపమానం కూడా మరి ఇంతవరకు కూడా మరి మనం చూడడం జరిగింది. రైట్, అవన్నీ కూడా మీరు అటెండ్ అయి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా వాటిని కనుక మిస్ చేస్తున్నట్లయితే మీరు వాటిని మన ఛానల్లోకి వెళ్తే ఇప్పుడు అన్నీ కూడా ప్రతి సెషన్ కూడా రికార్డ్ చేసి మనం ఓపెన్గానే మన ఛానల్లో పెడుతున్నాం కాబట్టి డైరెక్ట్ మీరు ఛానల్లోకి వెళ్ళిపోయి టైటిల్ చూసి దాని ప్రకారం మీరు వాటిని వినొచ్చండి. తర్వాత మీరు వింటే ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయి ఉన్నట్లయితే అది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, రైట్, ఇంతవరకు ఆ ఉపమానాలు మనం అధ్యయనం చేశాం. అసలు ఉపమానము అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు అటెండ్ అయి ఉన్నారు కదండి. సో మరి మీరు చెప్పండి, ఇప్పుడు ఉపమానము అంటే అర్థం ఏంటి? ప్యారబుల్, వాట్ ఈస్ ఏ ప్యారబుల్? మైక్ ఆన్ చేసుకుని చెప్పాలండి. ఇంతకుముందు ఎవరైతే అటెండ్ అయి ఉన్నారో మైక్ ఆన్ చేసుకుని మీరు చెప్పాలి. ఈ స్లైడ్ మీకు కనిపిస్తుంది కదండి, చెప్పండి. ఉపమానము అనగా ఏంటి? వాట్ ఈస్ ఎ ప్యారబుల్? ఒక స్టోరీ, అవునండి, ఎర్త్లీ స్టోరీ విత్ ఏ హెవెన్లీ మీనింగ్. పరలోకపు అర్థముతో కూడుకున్నటువంటి భూ సంబంధమైన కథ. ఒకవేళ మీరు కనుక ఒక లైన్ రాసుకోవాలి అనుకుంటే ఉపమానము అనగా ఏమిటి? వాట్ ఈస్ ఎ ప్యారబుల్? ఇట్ ఈస్ ఎ ఎర్త్లీ స్టోరీ విత్ ఎ హెవెన్లీ మీనింగ్. పరలోకపు అర్థముతో కూడినటువంటి భూ సంబంధమైన కథ. యేసు ప్రభువారు మరి ఇలాగా సుమారు 46 మీకు లిస్టు చూపించాను. దేవునికి వాక్యంలో ఉంటుంది, ఆయన ఉపమానము లేకుండా ఏది బోధించలేదు. ఏం లేకుండా అండి? ఉపమానం లేకుండా ఏది కూడా ప్రజలకు బోధించలేదు. ఎందుకు ఆయన ఉపమాన రీతిగా బోధించవలసి వచ్చిందంటే, మరి మనకు దేవుడు నేరుగా ఆ పరలోకపు సంగతులను మనకు పరలోకపు విధానంలో లేక పరలోక భాషలో మనకి చెప్పినట్లయితే మనకు అర్థమయ్యేది కాదు కదండి. సో మనము సులువుగా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సంగతులను, ఆత్మీయ సంగతులను మరి మనము అర్థం చేసుకోవడానికి మరి ఆయన మన యొక్క పరలోకపు, మన యొక్క భూ సంబంధమైన భాషను ఉపయోగించవలసి ఉన్నది. రైట్, ఓకే, మంచిది. ఈరోజు అందరు కూడా మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకొని అందులో ప్రభు చెప్పినట్లు ఒక ఉపమానాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను. కాబట్టి ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకొని లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు దయచేసి చదివి వినిపించండి గట్టిగా, స్పష్టంగా. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి ముర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? రైట్. గమనించండి, మరి ఈ యొక్క వాక్య భాగంలో మనకు ఒక ఉపమానము ప్రస్తావించబడింది. సో అది ఏంటంటే, ఒక టైటిల్ కనుక మనం ఇవ్వాలి అనుకుంటే ఈ యొక్క ఉపమానానికి పట్టుదల కలిగినటువంటి విధవరాలి ఉపమానం. ఇది ఒక ఉపమానం అంటే ఇది ఒక కథ. మరి ఆ రోజుల్లో ప్రభువారు ఒక విషయాన్ని తెలియచేసినప్పుడు అది సులువుగా అది అందరికి అర్థమయ్యేది. ఎందుకంటే అది వాళ్ళ కళ్ళ ముందు కనిపించే విషయాలను, లేకపోతే ఆనాటి కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంభవాలను, సన్నివేశాలను ఆయన తీసుకొని అవి వివరిస్తూ దానికి ఆత్మీయ అర్థాన్ని జోడించి ఆయన ప్రజలకు బోధించేవారు. కాబట్టి ఆయన బోధిస్తున్నప్పుడు అందరికీ చాలా సులువుగా దేవుని మాటలు అర్థమయ్యేవి. గమనించండి, అందుకే ఈ రోజుల్లో కూడా మనం భౌతికంగా చూస్తున్న విషయాలను ఆధారం చేసుకుంటే తప్పకుండా దాని వెనుక ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించడానికి వీలుగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను ఏంటంటే, దేవుడు మనకెందుకు ఈ భూలోకంలో సంబంధ బాంధవ్యాలు పెట్టారు అంటే భార్య భర్తలు సంబంధం, తల్లిదండ్రులు పిల్లల సంబంధం ఎందుకు పెట్టారంటే, తద్వారా మనము దేవునితో ఎటువంటి సంబంధము లేక సహవాసం కలిగి జీవించాలో ఇవి ఈ భూ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ మనకు అవి తెలియచేస్తాయి ప్రభుతో ఏ రీతిగా మనము సన్నిహితంగా ఉండాలో. కాబట్టి ఈ ఉపమానాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపించే న్యాచురల్గా మన కంటి కనిపించే విషయాలను మనం కొంచెం పరిశీలిస్తే దాని వెనుక ఒక ఆత్మీయ సత్యం కూడా ఉంటుంది. కాబట్టి ప్రభు కూడా ఆ రీతిగానే ప్రతి ఉపమానాన్ని బోధించి ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియచేశారు. సో ఇది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఆ ప్యాసేజ్ అంటే ఇప్పుడు నేను మీకు చూపించిన లిస్టు సుమారు 46 ఉపమాన లిస్టు చూపించాను కదండి. కావాలంటే మీకు ఆ లిస్టు నేను మీకు వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను. ఆ ఒక 1 పేజ్ PDF డాక్యుమెంటు మీరు ఆ లిస్టు ముందు పెట్టుకొని, అంటే వాక్య భాగం క్లియర్గా ఉన్నాయి. మత్తయిలోన, మార్కులోన, లూకాలోన కరెక్ట్గా ఏ వచనం నుంచి ఏ వచనం దాకా ఆ ఉపమానం ప్రభు బోధించారో అక్కడ ఉంది. కాబట్టి మీరు దాన్ని ముందుంచుకొని మీ ఖాళీ సమయంలో, మీ ఫ్రీ టైంలో మీరు దాన్ని ధ్యానించండి. ప్రార్థనాపూర్వకంగా ధ్యానించినప్పుడు ఆ ఉపమానము ప్రభు ఎందుకు చెప్పారు, ఆ ఉపమానంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యం ఏంటి, మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే మరి ఆ ఉపమానంలో ప్రభు చెప్పినటువంటి ఆ ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ లెసన్, ఆత్మీయ పాఠం ఏంటో అది మరి మనం గ్రహించగలగాలి. అది ఏదో ప్రభు ఒక కథ చెప్పడం కోసం కథ చెప్పలేదు. చాలా మంది ఏదో చెప్పడం కోసం మరి కథలు చెప్పడం అన్నట్టుగా కాదు. ప్రజలు ఏదో ఆకర్షించడం కోసమో, వాళ్ళని నవ్వించడం కోసమో, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసమో అది మన ఉద్దేశం కాదు. రైట్. ఒక సన్నివేశం మనం చెప్పిన ఒక ఇన్సిడెంట్, ఒక ఏదైనా జరిగిన సంభవం కావచ్చు, ఒక ఇన్సిడెంట్, ఒక కథ మనం చెప్పిన వెంటనే మనం ఏది ప్రస్తావించాలి అంటే ఆ కథ తర్వాత, లేక ఆ జరిగినటువంటి సన్నివేశం తర్వాత, లేక ఒక చిన్న సాక్ష్యం మీరు పంచుకున్న దాని తర్వాత ఉన్నటువంటి ఒక ఆత్మీయ సత్యం, అదే ప్రభు యొక్క వాక్యం. అది మనకు ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు గమనిద్దామండి జాగ్రత్తగా. మరి మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా కొంతసేపు ఈ యొక్క 8 వచనాలను మనం కొంచెం లోతుల్లో ధ్యానించేద్దామండి. ప్రతి ఉపమానానికి అయితే ప్రారంభంలో కానీ లేదంటే చివరిలో కానీ ప్రభువు ఒక విషయాన్ని తెలియచేస్తారు.
అది తెలియచేయడం కోసం ఉపమానాన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు మరి మీరే చదివారు కదండి, బ్రదర్ చదివినిపించారు కదా, మరి గ్రూప్లో ఉన్నవారు ఒకసారి అలా చూడండి. అలా మీరు చూస్తున్నప్పుడు మరి నేను మీకు ఒక 20-30 సెకండ్స్ టైం ఇస్తాను. ఒకసారి మీరే చూసి మరి ఇందులో ప్రభు ఎందుకు ఏ విషయం చెప్పడం గురించి ఈ యొక్క కథ చెప్పారో మీరే నాకు చెప్పాలి మరి. రైట్, ఇది బైబిల్ స్టడీ కాబట్టి మరి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్, పార్టిసిపేషన్ కూడా ఇందులో ఉండాలి. మీరు కూడా చదవాలి, చూస్తూ ఉండాలి, జాగ్రత్త వినాలి. నేను అక్కడక్కడ ప్రశ్నలు అడిగినట్టు మీరు కూడా వాటికి రెస్పాన్స్ ఇవ్వాలి. రైట్, ఓకేనండి. మరి చూసి ఎవరైనా సరే మాట్లాడే ముందు అన్మ్యూట్ చేసుకుని, అంటే మైక్ ఆన్ చేసుకుని మాట్లాడి మళ్ళీ వెంటనే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా ఉంటుంది. రైట్, మరి చెప్పండి, చూసారా ప్రభు ఎందుకు ఆ ఉపమానం చెప్పారు? గమనించిన వారు మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. ఆ ఒక్క లైన్ అందులోనే ఉంది, మనం ఎక్కడో వేరే చోటు వెతకక్కర్లేదు, అక్కడే ఉంది, చూసి చెప్పండి మరి. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఎన్నో వచనం అది? మొదటి వచనం. రైట్, మొదటి వచనంలోనే ఎవరమ్మా రెస్పాన్స్ వచ్చింది? రోహిత. ఓకే ఓకే, రైట్. స్క్రీన్ కనిపిస్తుందండి మీ అందరికి? పవర్ పాయింట్ ఇది ఒక్కసారి పోయింది. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదండి స్క్రీను? ఓకే, ఈ ఉపమానంలో లూకాసు వార్త 18 మొదటి 8 వచనాల్లో ఈ కథ ఎందుకు యేసయ్య చెప్పారో, ఈ ఉపమానం ఎందుకు ఆయన చెప్పారో ఆ ముఖ్యమైనటువంటి అంశం, మెయిన్ థీమ్ ఇక్కడ మరి మనకు మొదటి వచనంలో ఉంది. ఓకేనండి, ఒకసారి చదవండి మొదటి వచనాన్ని ఎవరైనా సరే. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అదండి. సో ఎందుకు యేసయ్య ఆ ఉపమానం చెప్పారంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అక్కడ మీరు ఒక్కొక్క పదాన్ని బైబిల్లో చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలి. బైబిల్లో మరి ఒక వచనం ఎంత ప్రాముఖ్యమో ఆ వచనంలో మళ్ళీ ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క పదం కూడా అంతే ప్రాముఖ్యం. అందుకే మీరు బైబిల్ని నిదానించి ధ్యానపూర్వకంగా చదవాలి. నేను ఒకసారి ఒక చిన్న వీడియో కూడా చేశాను, అది మన ఛానల్లో ఉంటుంది. బైబిల్ చదివేటప్పుడు కొంతమందికి అది సరిగ్గా అర్థం కాదు, లేకపోతే ఎలా చదివితే మనం అందులోని విషయాలు గ్రహించగలమో నేను ఒక చిన్న 10 నిమిషాల వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో టైటిల్ ఏంటి అంటే, బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ తప్పక వేసుకోవాల్సిన ప్రశ్నలు అని ఒక టైటిల్తో మరి నేను చేశాను. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అందులో ఒక ప్యాసేజ్, ఒక అధ్యాయమైన, ఒక ప్యాసేజ్ అయినా, లేక ఒక వచనమైనా మీరు తీసుకొని లేక ఒక పుస్తకమైన తీసుకొని చదువుతున్నప్పుడు మనం ఎటువంటి ప్రశ్నలు మనం వేసుకొని ఆ వాక్య భాగాన్ని చదివితే అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులు, అంటే దేవుడు ఏ ఉద్దేశం చేతనైతే ఆ వాక్య భాగాన్ని వ్రాయించాడో దేవుని ఉద్దేశం, అలాగే గ్రంథకర్త ఉద్దేశం. అసలు గ్రంథకర్త, బైబిల్ యొక్క అసలు గ్రంథకర్త, ద రియల్ ఆథర్ ఎవరండి చెప్పండి? హూ ఇస్ ద రియల్ ఆథర్ ఆఫ్ ద బైబిల్? బైబిల్ యొక్క అసలు గ్రంథకర్త పరిశుద్ధాత్మదేవుడు. మనకు అది ఎక్కడుంది? 2 పేతురు 3:16లో ఆ విషయం ఉంది. అలాగే 2 పేతురు 1వ అధ్యాయము 21లో కూడా ఆ విషయం ఉంది.
సో దేవుడు అంటే మనుషులు తమ ఇచ్చను బట్టి వ్రాయలేదు, కానీ దేవుడే వారిని ప్రేరేపించగా అని 2 పేతురు 1:21 ఉంటుంది. అలాగే 2 తిమోతి 3:16 మరి అక్కడ దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము అని చాలా స్పష్టంగా వ్రాయబడింది. సో దైవావేశము అని అని చెప్పబడింది కదా అక్కడ. సో అంటే దేవుడే ఊదెను అని అర్థం. వాస్తవంగా గ్రీక్ భాషలోకి వెళ్ళి మీరు చూస్తే దైవావేశమునకు థియోనెస్టోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ యూజ్ చేశారు. ఆ థియోనెస్టోస్ అనే గ్రీక్ వర్డ్కి అర్థం ఏంటంటే దేవుడు ఊదెను అని అర్థం. అంటే మనం ఈ పదం ఎక్కడ చూస్తాం బైబిల్లో? ఆదికాండం 2:9 మొట్టమొదటిగా మనం చూస్తాం. ఎప్పుడు దేవుడు మరి నరుణ్ణి చేసిన తర్వాత, ఆదామును చేసిన తర్వాత మరి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంటుంది కదండి. కాబట్టి అలాగే దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు ఎలాగైతే ఆయనే చొరవ తీసుకొని, ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని మనిషిని చేయడం జరిగిందో తన స్వహస్తాలతో, అదే విధంగా దేవుడు మన చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనకు ఇచ్చేటప్పుడు కూడా ఆయన యొక్క ప్రమేయం అందులో ఉన్నది. పూర్తిగా కంప్లీట్ ఇనిషియేటివ్ ఆఫ్ గాడ్. అంత మాత్రమే కాకుండా మరి ఆయనే తన యొక్క స్వహస్తాలతో, ఒక చెప్పాలంటే దేవుడే దీన్ని సంపూర్తిగా ప్రేరేపించి మన కొరకు వ్రాయించి ఇచ్చాడు. కాబట్టి ఇది అందుకే మనం మనం దీన్ని ఏమని పిలుస్తామండి? ఇది ఎవరి వాక్యం అని పిలుస్తాము? మనుషుల వాక్యం అంటామా? ఏమని పిలుస్తామండి? వి కాల్ ఇట్ వాట్? దేవుని వాక్యం. ఎస్, దేవుని వాక్యం అంటాం. వి కాల్ ఇట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఇట్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ కదండి. దేవుడే దీన్ని అనుగ్రహించాడు, దేవుడు దీన్ని ప్రేరేపించాడు. థియోనెస్టోస్ గ్రీక్ వర్డ్కి అర్థం చెప్పాను కదండి. కావలసి మీరు ఇక్కడ రాసుకోవచ్చు. గ్రీక్ వర్డ్ 2 తిమోతి 3:16 దైవావేశము అనే మాటకు థియోనెస్టోస్. మేబీ ఇక్కడ నేను రాయగలిగితే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి వైట్ బోర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. థియోనెస్టోస్. ఇక్కడ ఓకే, అదర్వైజ్ మేబీ దానికి టైం పడుతుంది. మీరు రాసుకోవచ్చు THEOPNEUSTOS థియోనెస్టోస్. అక్కడ పి సైలెంట్ అండి. సో ఆ థియోనెస్టోస్ అనే గ్రీక్ పదానికి అర్థము దేవుడు ఊదెను. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇది దేవుడు ప్రేరేపించినటువంటి, దేవుడే మొదటి మెట్టు తీసుకొని, ఇనిషియేటివ్ తీసుకొని మనకు అనుగ్రహించినటువంటి వాక్యం. కాబట్టి బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఎయిమ్ ఉండాలి. ఎయిమ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే ఒక గురి కదండి. AIM, ఎయిమ్. సో దాన్ని ఒక్క నిమిషం అండి. నేను ఇక్కడ వైట్ బోర్డ్ ఆప్షన్ కోసం చూస్తున్నాను. అది దొరికితే నేను ఇప్పుడు నేను మీకు రాస్తాను. ఇదా ఇక్కడ ఉంటుంది సెట్టింగ్స్ కదా. టెక్స్ట్ ఇక్కడ వైట్ బోర్డ్ ఆప్షన్ కోసం చూస్తున్నానండి. అది కనిపిస్తే హలో, అలా లైన్లో ఉండండి. నేను ఇక్కడ వైట్ బోర్డ్ ఆప్షన్ కోసం చూస్తున్నాను. అది కనిపిస్తే నేను ఇక్కడ మీకు ఆ వర్డ్ టైప్ రాస్తాను. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మరి ఇక్కడ జూమ్లో మనం ఏదైనా రాయాలంటే ఎలాగండి? ఇక్కడ డ్రానా టెక్స్ట్ ఇక్కడ ఓకే కనిపిస్తుంది ఇప్పుడు. రైట్, అది వచ్చినట్టుంది. ఓకే, వచ్చింది. ఆ వర్డ్ కనిపిస్తుందండి మీకు? నేను రాసిన టెక్స్ట్ కనిపిస్తుందా?
వచ్చింది కదా, కనిపించింది. ఓకే, రైట్. అదండి అక్కడ నేను రాశాను కదండి టెక్స్ట్. థియో నెస్టోస్, ఆ పి ఎక్కడ సైలెంట్, అది గ్రీక్ వర్డ్ ఫర్ ఇన్స్పిరేషన్. 2 తిమోతి 3:16 అక్కడ మీకు రెఫరెన్స్ కూడా రాస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిన 2 వాక్యాలు కూడా రాస్తున్నాను అక్కడ. మీరు వాటిని కూడా రాసుకోవచ్చు ప్రక్కన, ఒక నోట్బుక్ కానీ పెన్ను కానీ పెట్టుకుంటే మీరు. 2 తిమోతి 3:16, అలాగే 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు. అందులో మరి దేవుడే ఆయన ప్రేరేపించి రాయించాడు అని ప్రవక్తలు ఎవరు కూడా, గ్రంథకర్త ఎవరు కూడా తమ ఇచ్చను బట్టి దేవుని లేఖనాలు కలగలేదు, కానీ దేవుడే ప్రేరేపించగా వారు రాశారని చాలా స్పష్టంగా ఉంది. సో కాబట్టి అది మీరు రాసుకున్న ఆ గ్రీక్ వర్డ్, ఈ రెఫరెన్సెస్. రైట్. ఇప్పుడు ఈ యొక్క ఉపమానం మనం పరిశీలిస్తే ఇందులో నేను మీకు 3 మెయిన్ థింగ్స్ ఈరోజు షేర్ చేయబోతున్నానండి. ఒకవేళ మీ దగ్గర పెన్, నోట్బుక్ కనుక ఉంటే, నేను ఆ స్లైడ్ మీకు కనిపిస్తుంది కదండి, ఆ స్లైడ్ మీద 3 పాయింట్లు ఉంటాయి. ఓకే, మీరు నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్, ద క్రై ఆఫ్ ద విడో. ఈ విధవరాలు యొక్క ఉపమానం గురించి ప్రభువారు చెప్పారు కదా. మొదటి విషయం, ద క్రై ఆఫ్ ద విడో. ఆ విధవరాలు యొక్క ఆమె యొక్క కేక లేక అరుపులు, లేక ఆమె చేసే ప్రార్థన, ఆమె కష్టం అనేది ఒకవైపు ఉంది. రెండో వైపు ద కోల్డ్నెస్ ఆఫ్ ద జడ్జ్, అంటే ఆ న్యాయాధిపతి యొక్క మరి అన్యాయము లేకపోతే నిర్లక్ష్యము అనేది ఒకవైపు ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే, మరి ఇటువంటి న్యాయాధిపతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మన యొక్క తండ్రి స్వభావం. మన తండ్రి అనగా ప్రభు యొక్క స్వభావం. సో ఈ 3 అంశాలని మనం ఈరోజు డీటెయిల్డ్గా ఈ యొక్క 8 వచనాలు బేస్ చేసుకొని మీకు టీచ్ చేయబోతున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ మొదటి విషయానికి వస్తే, ద క్రై ఆఫ్ ద విడో. ఇక్కడ మనకు కనిపించేది ఎవరండి? ఒక విధవరాలు కనిపిస్తుంది ప్రభు చెప్పిన ఈ యొక్క ఉపమానంలో. సో ఈ విధవరాలు యొక్క డిమాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సీ హర్ డిమాండ్. 3వ వచనం చదవండి. ఏంటి ఆమె డిమాండ్ ఏంటి? మూడో వచనం చదవండి ఎవరైనా. హర్ డిటర్మినేషన్. ఒక్క నిమిషం అండి. రైట్, మూడో వచనం చదవండి అమ్మా. లూకా 18:3. ఆ పట్టణములో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు చాలండి. 3వ వచనంలో ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ మొదటి పాయింట్లో 4 విషయాలు ఉన్నాయి. ఇవి 4 సబ్ పాయింట్స్ లాగా మీరు కింద రాసుకోవచ్చు. నేను వాటిని 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ విధవరాలు యొక్క డిమాండ్ ఏంటి, లేక ఆమె పరిస్థితి ఏంటి, లేక ఆ సమస్య ఏంటి, ఆమె సమస్య ఏంటి అని చూస్తే, మరి ఆమెకు ఒక సమస్య ఉంది. ఆ యొక్క సమస్య పరిష్కరించమని మరి ఆమె ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంది? ఆమె ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది. ఒక జడ్జి గారి దగ్గరికి ఆమె వెళ్తూ ఉంది. ఒక లీగల్ ప్రాబ్లం, న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి ఒక సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించమని ఇద్దరికి, ఆమెకి ఇంకొకరితో గొడవ పడింది. ఒక సమస్య ఉంది. మరి దాన్ని మరి ఎవరు పరిష్కరిస్తారు? సాధారణంగా లా కదండి, కోర్టు వాళ్ళు. సో దాన్ని పరిష్కరిస్తారు కాబట్టి లాయర్స్ వాదించిన తర్వాత జడ్జ్ దానికి తీర్పిస్తారు కాబట్టి అది ఒక ఉపమానం ప్రభు చెప్తున్నారు. సో ఆ డిమాండ్ ఏంటంటే, నాకు న్యాయం చేసి పెట్టండి, నాకు న్యాయం చేసి పెట్టండి. తర్వాత ఇక్కడ మరి ఆమె యొక్క డిసడ్వాంటేజెస్ కూడా మనం చూడొచ్చు. ఆమె విధవరాలు. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఆ రోజుల్లోకి మనం వెళ్ళాలి. ఆ రోజుల్లో కల్చర్కి మనం వెళ్ళాలి. అక్కడున్న కాంటెక్స్ట్, అక్కడున్న పరిస్థితి మనకు గమనించుకుంటే, ఇస్రాయేల్ దేశంలో
సాధారణంగా స్త్రీలకు వారు పెద్దగా గౌరవాన్ని ఇచ్చేవారు కాదు. సేమ్ మన దేశం మొన్నటిదాకా ఏ రీతిగా మనది కూడా పురుషాధిక్య సమాజం కదండి, మేల్ డామినేటెడ్ సొసైటీ. సేమ్ ఇజ్రాయెల్ దేశం కూడా మేల్ డామినేటెడ్ సొసైటీ. కాబట్టి యూదులు కూడా సాధారణంగా స్త్రీలకు పెద్దగా విలువ ఇచ్చేవారు కాదు. దానికి తోడు ఈమె విధవరాలు కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళని ఇంకా చిన్న చూపు చూసేవారు, ఇంకా వారిని పట్టించుకోరు. ఇంకా కొన్నిసార్లు మరి చాలామంది విడోస్ ఆ రోజుల్లో వారిని అబ్యూస్ చేసేవారు. ఎందుకంటే వారికి ఇంకెవరు లేరు కదా అన్నట్టుగా వారిని చాలామంది అబ్యూస్ కూడా చేసేవారు. ఇక వారి తరఫున మరి సపోర్ట్గా లేకపోతే ప్రొటెక్షన్గా ఎవరు ఉండరు కాబట్టి ఆ రీతిగా వారు అబ్యూస్ కూడా గురయ్యేవారు. ఇక తర్వాత వారికి ఇంకా తర్వాత వాళ్ళు పేదలుగా కూడా ఉంటారు. ఎందుకు పేదలుగా ఉంటారంటే మరి వాళ్ళకి కష్టపడి లేక పని చేసి లేక వ్యాపారం చేసి సంపాదించేటటువంటి మరి ఆ భర్త ఉండరు కాబట్టి వారు జనరల్గా లేదు, వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులకు చేసుకున్నప్పుడు కూడా స్టిల్ దే ఆర్ పోర్, వాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆమె వైపు ఆమెకైతే ఒక కష్టం ఉంది, ఒక డిమాండ్ అయితే ఉంది, నాకు న్యాయం చేసి పెట్టండి, నాకు న్యాయం చేసి పెట్టండి అయ్యా అని. అయితే ఆమె వైపు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదండి. సో మరి చాలాసార్లు మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లం ఉంటే కనుక ఓకే, మీరు దాన్ని కోర్టులో కనుక తేల్చుకోవాల్సి వస్తే మరి మీరు లాయర్స్కి మరి మీరు ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది చాలా అమౌంట్ వాళ్ళు డిమాండ్ చేస్తారు కదండి, మీకున్నటువంటి సమస్య తీవ్రతను బట్టి లేక ఎంత తొందరగా మీకు పరిష్కారం అవ్వాలో దాన్ని బట్టి చూస్తే మీరు అంతా మరి మంచిగా గొప్పగా వాదించే లాయర్లు మీరు పెట్టుకోవాలి. మరి వాళ్ళు చాలా డబ్బులు ఛార్జ్ చేస్తారు, రైట్? సో మరి నేను ఒకరి గురించి మనం ఎప్పుడు వింటున్నాను ఇక్కడ ఇండియాలో, మరి ఆయన 1 గంట మరి ఆయన మీ తరఫున వాదించాలంటే 2 కోట్లు మీరు ఆయనకి పే చేయాలి. 1 గంట ఆయన వాదించాలంటే మరి కోర్టులో ఆ లాయర్ గారికి మీరు 2 కోట్లు పే చేయాలంట. మరి చూడండి ఆయన ఎంత ఎక్స్పెన్సివ్ అంటే. అలాగా మరి చాలా మరి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి ఈమె పేదరాలుగా ఉంది కాబట్టి మరి అవన్నీ కష్టం. సో కాబట్టి ఒకవైపు ఆమెకు అన్యాయం జరుగుతుంది, మరొక వైపు ఏమో మరి ఆమెకు అన్నీ కూడా మైనస్ పాయింట్స్ కనబడుతున్నాయి. ఆమె సైడ్ నుంచి ముందుకొచ్చి లేకపోతే డబ్బులు చెల్లించే విషయంలో కానీ ఆమె ఏమీ చేయలేదు. అక్కడున్న వాళ్ళని ప్రభావితం చేసే విషయం కూడా మరి ఆమె చేయలేదు. ఆమె మరి సాధారణంగా అందరు కూడా ఆమెని తోలనాడుతూ ఉన్నారు. జడ్జి కూడా మనం చూస్తాం, ఇక్కడే మనం చూస్తున్నాం, జడ్జి కూడా మరి ఆమెని తోలనాడుతూ ఉన్నాడు. మరి అయితే 5వ వచనంలో మనం చూసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఇంకొక నేచర్, ఇంకొక లక్షణం మనం గమనించవచ్చు. చదవండి 5వ వచనం. 5b అంటే సెకండ్ పార్ట్ అండి. ఏ అంటే వచనంలో మొదటి భాగం, బి అంటే వచనంలో 2వ భాగం, సి గనక ఉంటే వచనంలో 3వ భాగం. చదవండి మరి. 5వ వచనం 2వ భాగం. ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం ఆమె అయితే ఆమెకు ఒక సమస్య ఉంది. అయితే ఆ అన్యాయం జరుగుతుంది, సమస్య ఉంది. మరి ఆమె వైపున చెప్పాలంటే చాలా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, మరి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి తర్వాత అయితే ఆమెలో ఇన్ని బలహీనతలు లేకపోతే ఇంత ప్రతికూలతలు లేక మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ కూడా స్టిల్ షీ హ్యాస్ డిటర్మినేషన్. అదే నేను అక్కడ అవుట్లైన్లో రాశాను కదా, ఆ స్లైడ్ మీరు చూస్తున్నారు. 3వది డిటర్మినేషన్ అంటే ఒక బలమైనటువంటి నిశ్చయత, ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆమె గట్టిగా నిలబడుతూ ఉంది. ఆ విషయంలో మరి ధైర్యం కోల్పోవట్లేదు, లేక భయపడిపోవట్లేదు, లేకపోతే షీఈస్ నాట్ గివింగ్ అప్, ఇంకెందుకులే వదిలేసుకుందాంలే అని ఒక గివింగ్ అప్ నేచర్. మనం చాలాసార్లు ఇది 1-2 సార్లు ప్రయత్నిస్తాం కదండి, ఏదైనా మరి కార్యం జరగడం కోసం. కార్యం జరగకపోతే ఏం చేస్తామంటే ఇంక విడిచిపెట్టేస్తాం కదండి దాన్ని. సో వి గివ్ అప్. ఆ విడిచిపెట్టే ఆ గివప్ చేసే నేచర్ మరి ఆమెలో అయితే లేదు. ఓకే, ఆమెలో మాటికి ఆమె పట్టుదల అయితే ఆమెలో కనిపిస్తుంది. ఇక ఆమె అయితే డెస్పరేషన్ అంటే ఆమె ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. ఇప్పుడు ఆమెకు ఏదో ఒక రీతిగా ఖచ్చితంగా మరి ఆమెకు న్యాయం జరగాల్సిందే, లేదంటే ఆమె
అన్యాయానికి గురి అవుతుంది. కాబట్టి ఇది ఆమె పరంగా మనం చూసుకున్నప్పుడు ఈ ఉపమానంలో ప్రభు చెప్పినట్టు విషయాలు ఆమె. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని షీఈస్ క్రైయింగ్, ఆమె బాధతో ఏడుస్తూ ఉంది. లేక న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆమె మొరపెడుతూ ఉంది, మాటికి వెళ్ళి గోజాడుతూ ఉంది, బ్రతిమలాడుతూ ఉంది, రిక్వెస్ట్ చేసుకుంటూ తన విన్నపాన్ని చాలా దీనత్వంతో ఆమె ఆ న్యాయాధిపతి ఎదుట తెలియచేస్తుంది. రైట్. సో కాబట్టి ఒకవైపు మరి మనం ఈ విధవరాలను చూడొచ్చు, ఆమెకున్న సమస్య, ఆమెకున్న బాధలు, ఆమెకున్న డిసడ్వాంటేజెస్ మనం చూడొచ్చు. బట్ స్టిల్ ఆమెలో ఒక డిటర్మినేషన్ అయితే ఉంది. అంటే ఆమె విసిగిపోకుండా లేక వదిలిపెట్టకుండా పట్టుదల కలిగినటువంటి ఒక మంచి లక్షణం అయితే ఆమెలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఓకేనండి. ఇక రెండవది చూద్దాం. రెండవది చూస్తే ఆ జడ్జి గారి గురించి ఇప్పుడు చూద్దాం. ఆ న్యాయాధిపతి ఎటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడో మనం చూద్దాం. ఇప్పుడు 2వ వచనం చదవండి. రీడ్ వర్స్ 2. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. రైట్. సో ఆ న్యాయాధిపతి స్వభావం ఎటువంటిదండి? అతను మంచివాడు చెడ్డవాడా? అతను చెడ్డవాడు. ఎందుకంటే అతడు అసలు దేవునికి భయపడడు, అలాగే మనుషుల్ని కేర్ చేయడు, మనుషుల్ని లక్ష్య పెట్టడు కదండి. ఆ న్యాయాధిపతి లక్షణం అది. రైట్. మనం సర్వసాధారణంగా చాలా మందిని మన కళ్ళ ముందు చూస్తుంటాం కదండి. కొంతమంది వాళ్ళలో దేవునికి భయపడరు, మనుషుల్ని లక్ష్య పెట్టరు, మనుషుల్ని కేర్ చేయరు. చాలా ఆ రీతిగా చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ, మాట్లాడుతూ, మరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. సో కాబట్టి మన సమాజంలో చూస్తున్నటువంటి మనుషుల్నే ఆ రోజుల్లో కూడా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తినే, అది కూడా ఒక న్యాయాధిపతి స్థానంలో ఉండి మరి ఆయన ఇలాగా ఉన్నాడంటే మరి ఇంకా దారుణమైన విషయం కదండి. సాధారణంగా వాళ్ళు అందరికీ న్యాయం తీర్చేవారు మరి అలా ఉండకూడదు. మరైతే ఈ విషయంలో, ఈ కేసులో, ఈ ఉపమానంలో మాత్రం మరి అతడు చాలా చెడ్డవాడైనటువంటి న్యాయాధిపతి, మంచివాడు కాదు. హి వాస్ కరప్ట్. ఇక 4వ వచనం చదవండి. అతడు కొంతకాలము ఒప్పకపోయాను అంటే ఆమె వచ్చి అడుగుతుంది, అయితే ఆయన మాత్రం ఆమె కేసు వినడం లేదు. ఆమెకు న్యాయం తీర్చడానికి ఆయన సుముఖత చూపట్లేదు, ఇష్టం చూపట్లేదు. రైట్. చాలాసార్లు మరి మన చాలా ప్రాంతాల్లో కూడా లంచం ఇవ్వకపోతే మరి పనులు జరగవు కదండి. వాళ్ళకి అలాగ ఫైలు పెండింగ్లో పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు డబ్బు చూస్తారు, లంచం ఎప్పుడైతే తీసుకుని వెంటనే దాన్ని చేసేస్తారు కదండి. అంతవరకు దాన్ని ఏదో ఒక సాకు చెప్తూ అవ్వలేదండి అని అలా డిలే చేస్తూ మనకి ఇవన్నీ తెలుసు కదండి. సేమ్ కేస్. మరి ఆమె లంచం ఇవ్వలేదు. సో కాబట్టి అతను ఒప్పట్లేదు. సో కాబట్టి అతను అసలు దాని కేసుని టేకప్ చేసి దాన్ని విచారించి లేకపోతే మాట్లాడడానికి కూడా అసలు ఇష్టపడట్లేదు కదండి. కాబట్టి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దురుద్దేశములను బట్టి లేక చెడ్డ స్వభావం బట్టి అతడు కొంతకాలం ఒప్పకపోయాను. అసలు ఆమె కేసుని వినడానికి కూడా అతడు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. చాలా కాలము రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. అయితే కంటిన్యూ చేయండి. 4-5 తరువాత అతడు ఏమనుకున్నాడు? నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. చూడండి, అక్కడ మనం చూసినప్పుడు ఇంకా వాస్తవంగా అయితే అతని స్వభావం అదేనండి. అతను చెడ్డవాడే, దేవునికి భయపడడు, మనుషుల్ని లక్ష్య పెట్టడు, ఎవరిని కేర్ చేసే వ్యక్తి ఏమీ కాదు. అయితే ఈ విషయంలో, ఈ విధవరాల విషయంలో మాత్రం ఈమె మాటికి ఆయన వద్దంటున్నా, తిరస్కరిస్తూ ఉన్నా, ఆయన అరుస్తూ ఉన్నా, విసుక్కుంటున్నా, తిడుతూ ఉన్నా మరి ఆమె మళ్ళీ వెళ్తుంది ఆయన దగ్గరికి. మళ్ళీ అయ్యా అని ఆమె బ్రతిమలాడుకుంటూ ఉంది. మళ్ళీ ఆమె చాలా దీనంగా ఆమె యొక్క గోడు, ఆమె బాధ ఆయన దగ్గర చెప్పుకుంటుంది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి
మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి మళ్ళీ తన యొక్క బాధ అంతా చెప్పుకొని, అయ్యా మరి నాకు ఎవరు లేరు కదయ్యా, మరి నాకు మీరే న్యాయం చేయాలి, మీరే న్యాయాధిపతి కదయ్యా, ఇంకా మీరు పొమ్మంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా అని మనకు తెలుసు కదా. సాధారణ ఎలాగా మనకు సమస్య ఉంటే మనం ఎలాగ ఒక దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటామో, అలాగే ఆ యొక్క విధవరాలు కూడా ఆ రోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ రీతిగా గోజాడడం వలన, మొరపెట్టుకోవడం వలన, విన్నవించుకోవడం వలన మరి ఈయన ఒక అవగాహనకు వచ్చాడు. ఈయన ఒక అండర్స్టాండింగ్ వచ్చి, సరే నేనైతే సాధారణంగా ఎవరిని కేర్ చేయను, మరి ఈమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగిస్తూ ఉంది, ఇంకా ఏ పని నేను చేయలేకపోతున్నాను, ఏ పని చేసినా వెంటనే ఆమె కనబడుతుంది. కాబట్టి ఆయన ఒక విధంగా విసిగిపోయి ఇక ఆమెకి ఆ పని చేసి పెడితే, లేక ఆ న్యాయం చేసి పెట్టేస్తే ఇంకా ఆమె నన్ను విసిగించదు, ఇంకా నా దగ్గరికి రాదు, ఇంకా నేను నా పని చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆయన చివరికి ఆమెకు న్యాయం తీర్చడానికి ఒప్పుకోవడం జరిగింది. అది ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఆ న్యాయాధిపతిని మన యొక్క తండ్రితో, అంటే మన దేవునితో, మన ప్రభుతో పోలుద్దాం. పోల్చి తేడాలు కంపారిజన్ చేసి ఆ యొక్క కాంట్రాస్ట్ ఏంటో మనం చూద్దాం, డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 7వ వచనాన్ని చదవండి. 7వ వచనం తీసిన వారు చదవచ్చండి. మైక్ ఆన్ దేవుడు చేసుకొని తాను ఏర్పరచుకొనిన వారు చదవండి. దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? 7వ ఆయన వచనం వారికి ప్రకారం న్యాయం 2 విషయాలు ఇందులో ఉన్నాయండి. హీ హియర్స్ హిస్ పీపుల్. సో అతనైతే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయితే ఆయన వెండు, ఆమె మొరని చాలా కాలం పాటు వినలేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రభు గురించి చెబుతూ యేసయ్య మరి ఆ న్యాయాధిపతిని దేవునితో పోల్చి చెబుతూ, దేవుడైతే తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రము తన గురించి మొరపెట్టుకొచ్చుండగా వారికి న్యాయం తీర్చడా? చూడండి ఆ ప్రశ్నలకి ఇంకా అందులోనే సమాధానం ఉంది మనకు. న్యాయం తీర్చడా? తప్పకుండా న్యాయం తీరుస్తాడండి. అలాగా ఆయన వారికి న్యాయం తీరుస్తాడు. సో ఆయన హీ హియర్స్. తర్వాత మనము పట్టుదల కలిగి ఉంటే దానిని ఆయన గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. హీ ఆనర్స్ దేర్ పర్సిస్టెన్స్. అది నేను అక్కడ స్లైడ్ మీద మెన్షన్ చేసిన 2వ పాయింట్. 7వ వచనంలో 2 విషయాలు ఉన్నాయి. హీ హియర్స్ హిస్ పీపుల్ అండ్ హీ ఆనర్స్ దేర్ పర్సిస్టెన్స్. ఆయన వారి యొక్క మొరను వినడం మాత్రమే కాకుండా వారిలో ఉన్న పట్టుదలను ఆయన చూచి గౌరవించి ఆయన, అండ్ దెన్ అకార్డింగ్ టు వర్స్ 8, 8వ వచనం ప్రకారం చూస్తే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. త్వరగా న్యాయం తీర్చును. ఇంకా ఆయన లేటు చేసే దేవుడైతే కాదు. ఆయన వారికి ఏం చేస్తాడండి? త్వరగా న్యాయము తీర్చును. హీ హ్యాండిల్స్ దేర్ పిటిషన్స్. అంటే వాళ్ళ యొక్క విషయాలు, సమస్యలు, పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన హ్యాండిల్ చేసి, దాన్ని డీల్ చేసి, దాని ఒక కొలిక్కి తీసుకుని వచ్చి ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించే దేవుడు ఆయన. ఎందుకంటే మనకున్న ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర అయితే పరిష్కారం ఉంది కదండి. రైట్, మనకైతే ఆ పరిష్కారం తెలియదు, దేవుడి దగ్గర ఉంది. అది దేవుడు ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు ఆ అన్యాయస్తుడైనటువంటి, అంటే దేవునికి భయపడక, మనుషులు లెక్క పెట్టక లక్ష్య పెట్టకున్నటువంటి ఆ యొక్క అన్యాయస్తుడు న్యాయాధిపతిని దేవుడితో పోల్చి చెప్పి, ఇక దేవుడు గొప్పవాడు, లేక దేవుడు మన మొరను ఆలకించే దేవుడు, లేక దేవుడైతే మనం తప్పకుండా న్యాయం ఆయన జరిగించే దేవుడే. అంటే దేవుడి వైపు నుంచి ఎటువంటి తప్పిదము, ఎటువంటి మిస్టేక్ అయితే ఏమీ కూడా లేదు అని యేసయ్య చెప్పారు. రైట్, ఆయన త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని 8వ వచనంలో ఆయన ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకేనండి, రైట్. ఇప్పుడు దాకా ఈ 3 చూసాం కదండి. మొట్టమొదటిగా ఏం చూసామండి? ఆ విధవరాలు యొక్క పరిస్థితిని మనం పరిశీలించాం. విధవరాలు యొక్క పరిస్థితి, ఆమె యొక్క సమస్య, తర్వాత ఆమెకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆమె ఏ రీతిగా పట్టుదల కలిగి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ కలిగి ఉందో, మరి అలాగే ఆమె నిస్సహాయ స్థితి, ఇదంతా ఒకవైపు మనకు అనిపిస్తుంది. రెండో వైపు ఏమో ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, అతడు దేవునికి భయపడడు,
మనుషులను లక్ష్య పెట్టడు. అతను గురించి ఇంకొక వైపు మనం చూస్తాం. ఇప్పుడు ప్రభు ఈ ఇద్దరి గురించి చెబుతూ దేవునితో ఆ వ్యక్తిని పోల్చి, ఆ అన్యాయస్తుడి న్యాయాధిపతితో పోల్చి, దేవుడైతే అతనిలాగా కాదండి, దేవుడైతే తప్పకుండా మనం ఎప్పుడు ఏది చెప్పినా ఆయన మన మనవి ఆలకిస్తాడు, వింటాడు, వినే చెవిని మనకి అప్పగిస్తాడు. ఆ జడ్జి అసలు వినడానికి ఇష్టపడట్లేదు, రైట్? తన టేబుల్ మీదకి ఆ ఫైల్ రావడానికి ఇష్టపడట్లేదు. దేవుడైతే అలా కాదు, ఆయన వింటాడు. అంత మాత్రం కాదు, మనలో ఉన్నటువంటి పట్టుదలను ఆయన ఘనపరిచి గౌరవించి దానికి త్వరగా న్యాయము తీర్చేది. మీలో ఎంత పట్టుదల ఉంటే అంత త్వరగా ఆయన మీకు న్యాయం తీరుస్తాడు. తప్పకుండా ఆయన మీకు న్యాయం తీరుస్తాడని ప్రభువారి విషయం చెప్పారు, రైట్? ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ మొదట్లో చదువుకున్నామే, ఆ మొదటి వచనం అక్కడికి వద్దాం. ఎందుకంటే ఈ స్టోరీకి అంతా కూడా అదే మళ్ళీ కీ పాయింట్, మెయిన్ విషయం అదే కాబట్టి. మొదటి వచనం 18, లూకా 18 మొదటి వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఇప్పుడు ఈ స్టోరీ, ఈ పారబుల్, ఈ ఉపమానము ఎందుకు యేసు చెప్పారంటే, మనము విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. దిస్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పారబుల్. ఈ ఉపమానానికి ఇదే ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి అది మనం మర్చిపోకూడదు, రైట్? ఈ డీటెయిల్స్ అన్ని మనం స్టడీ చేస్తూనే, అధ్యయనం చేస్తూనే మళ్ళీ ఆ మెయిన్ థీమ్కి వెళ్ళి, ఓకేనా, అది మన మెయిన్ ఫోకస్ కాబట్టి దాని విషయంలో మరి ప్రభు చెప్తున్న విషయాన్ని ఆలకించాలి. కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి సవాళ్ళు, పరిశుద్ధుల ముందున్నటువంటి సవాలు, ద ఛాలెంజెస్ టు సెయింట్స్, మీకు నాకు మనందరికీ ఉన్నటువంటి సవాలు ఏంటో ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఓకే, సో మొదటి వచనం ప్రకారమే మనం చూస్తే ప్రభు ఏం చెప్తున్నారు? బీ కమిటెడ్ టు ప్రేయర్. ఓకేనండి, సో మనం ప్రార్థన విషయంకి మరి ఒక సమర్పణ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఓకేనండి, మనం ఇక్కడ ఇంకొకసారి ఆ పదాలు మీరు గమనిస్తే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. సో ఆ విసుగక అన్న చోట మనం ఆగి గనక చూస్తే, మనము చాలాసార్లు మరి అనేక రకాల ఫ్రస్ట్రేషన్స్ గుండా మనం వెళ్తూ ఉంటాం. అంటే చాలాసార్లు మనం విసిగిపోతుంటాం. అంటే ఏదైనా ఒక విషయంలో ప్రార్థన గురించే ప్రభువారికి చెప్తున్నారు కాబట్టి దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, రైట్? మీ యొక్క భర్త రక్షణ గురించో, మీ భార్య రక్షణ గురించో, మీ పిల్లల రక్షణ గురించో, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక విషయం గురించి మీరు ఇంట్లో గమనించారు, ఆ విషయం గురించి ప్రార్థించినప్పుడు మనం సాధారణంగా మరి ప్రారంభంలో ప్రార్థించినప్పుడు చాలా ఆసక్తితో, చాలా భారంతో మరి మనము ప్రార్థన చేస్తాం. లేదంటే కొంతమంది చాలా ఇంకా ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తారు. మంచిదే. అయితే మరి ఎప్పుడైతే వాళ్ళు అలా 1, 2 సార్లు లేక 3 సార్లు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో, ప్రార్థించినప్పుడు జవాబు రాకపోయే సమయానికి, జవాబు రాకపోతే వెంటనే ఇంకా వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. అంటే ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్, ఒక విధమైనటువంటి అలసట. దీనికి విసుగక అనే మాట ఉంది కదండి, దానికి గ్రీక్ భాషలో ఎకాకియో, EKKAKEO అనే మాట వ్రాశారు. సో ఆ పదం అది వీలైతే నేను రాస్తున్నాను ఇక్కడ. ఒక్క నిమిషం అండి. అక్కడ రాస్తున్నాను చూడండి. మేబీ క్యాపిటల్ లెటర్స్ రాస్తాను, మీకు పెద్దగా కనిపిస్తాయి ఇక్కడ. EKKAKEO, విసుగక అనే మనకు తెలుగులో చెప్పబడిన మాటకు మూల భాషలో, గ్రీక్ భాషలో ఎకాకియో అనే పదం రాశారు.
సో దానికి అర్థం ఏంటంటే మనం అనుభవించే ప్రతికూల పరిస్థితి ద్వారా ఎదుర్కొనేటువంటి ఒక నిరాశ, ఒక నిస్పృహ, నిరుత్సాహం అని చెప్పచ్చు. డిస్కరేజ్మెంట్, నిరాశ, నిస్పృహ అనేది సర్వసాధారణంగా మనందరం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. ఎప్పుడైతే మన ప్రార్థనలకు బహుశా మరి మనము జవాబును ఎదురు చూస్తామో, మరి ఆ జవాబు రానప్పుడు మనం ఎంతో నిరాశ చెందుతాం కదండి. సో అది ప్రభువారు దాని గురించి చెప్తున్నారు. విసుగక అన్నప్పుడు అంటే దాని అర్థం ఇంకా మీరు నిరాశ చెందవద్దు. అంటే ఎలా చెప్పారంటే ప్రభువారు, దీన్ని మీకు ఇంకొక వచనాన్ని అర్థం చేసుకొని ఇంకొక విషయాన్ని చూపిస్తాను. చూడండి, యోహాను సువార్తకి వద్దాం ఇప్పుడు. 14వ అధ్యాయానికి రండి. ఒక వాక్యం చదవండి, మైక్ ఆన్ చేసుకుని త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం అండి, చదవండి ఎవరైనా. యోహాను 14 కూడా చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము స్థిరపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. చాలండి, గమనించిన మొట్టమొదటి వచనంలో ప్రభువారు ఏమన్నారంటే మీ హృదయంలోను కలవరపడనీయకుడి. అంటే ఎప్పుడైతే ప్రభువారు ఇంకా ఆయన ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్తున్నారు అని చెప్పినప్పుడు శిష్యులు ఒక్కసారిగా వారు భయపడడం ప్రారంభించారు, దిగులు చెందడం ప్రారంభించారు. అయ్యో, మరి మాకు ఏం జరగబోతోంది అన్నట్టుగా వాళ్ళు భయపడ్డారో. సో మీ హృదయంలోను కలవరపడనీయకుడి. ఇక్కడ ఎలాగైతే విసుగక అనుంది కదండి, సో అదే అర్థం వచ్చినట్టు మాట యేసయ్య ఇక్కడ చెప్తున్నారు. సో గ్రీక్ టెక్స్ట్లో అయితే మనకి ఇక్కడ కూడా అదే పదం ఉపయోగించడం జరిగింది. యోహాను సువార్త 14 కూడా. అంటే మీరు ఇంకా విసుగకండి, లేక నిరాశ చెందకండి, నిస్పృహ చెందకండి, భయపడకండి. అయ్యో ఏం జరుగుతుందో అని ఒక కలవరం, ఆందోళన, టెన్షన్ కదండి. సో కొంతమందికి ప్రతి పెద్ద విషయాలు లేక కొంతమందికి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏదైనా ఒక న్యూస్ వినగానే వాళ్ళు దాన్ని వెంటనే టెన్షన్ పడిపోతూ ఉంటారు కదండి. సో అందుకే మనకు మన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంటుంది కదండి. సో ఈ రోజుల్లో చాలా చాలా కామన్ అయిపోతున్నాయి విషయాలన్నీ కూడా. సో యేసయ్య ఆ విషయాన్ని స్టార్టింగ్లోనే మనకు చెప్పారు, మీరు విసుగక. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మనం ప్రతి పదాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చదవాలని చెప్పాను కదండి బైబిల్లో. కాబట్టి మనం ఈ నెగిటివ్ ఇమోషన్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఈ నిరాశ చెందడం, నిస్పృహ చెందడం, ఇక నిరుత్సాహం, డిస్కరేజ్మెంట్, డిమోటివేషన్, ఇక నెగిటివ్ మైండ్, దానివల్ల ఇంకా నాకేది జరగదులే అనుకోవడం. అంటే ఒకసారి మీరు 1-2 సార్లు ప్రార్థించారు, ఒక విషయంలో ఉపవాసం కూడా ఉన్నారు, దానికి ప్రభు జవాబు ఇవ్వలేదు వెంటనే మీకు. ఇక వెంటనే ఇంకా ఎందుకు ప్రార్థించాలి అని ఒక నిరాశ, ఒక డిస్కరేజ్మెంట్, ఒక నిరుత్సాహం, లేక ఇంకెందుకు మరి ప్రార్థించాలి, ఎందుకు వాక్యం చదవాలి, ఎందుకు మరి చర్చ్కి వెళ్ళాలి, లేక ఎందుకు ఈ ప్రభుతో సహవాసం అని చాలామంది ఏం జరుగుతుందంటే సాతానుడు కూడా అదే టైంలో వాళ్ళని డిస్కరేజ్ చేయడం ద్వారా వాడి టార్గెట్ ఏంటి, మనల్ని ప్రభు యొద్ద నుంచి ప్రక్కకి వాడు లాక్కొని వెళ్ళాలి, ప్రభుతో మనం సహవాసంలో ఉండకూడదు. అదే కదా సాతాను యొక్క టార్గెట్. సో కాబట్టి వాడేం చేస్తాడు, మనం చేసే ప్రార్థనలకు ఒక 2-3 సార్లు మనం ప్రార్థించిన తర్వాత సమాధానం రాకపోయే సమయానికి మనం కూడా వాడికి అవకాశం ఇస్తే, మనం అవకాశం ఇవ్వతే వాడు మనల్ని వచ్చి ఆక్యుపై చేయలేడు, కంట్రోల్ చేయలేడు. మనమే కొంత
మానవ పరంగా ఆలోచించి మన పరిస్థితుల పరంగా ఆలోచించి కృంగిపోయినట్లయితే కనుక విచారిస్తూ కృంగిపోతుంటే దానిని వాడు దాన్ని వాడు సొమ్ము చేసుకుని ఎలా సొమ్ము చేసుకుంటాడు, క్యాష్ చేసుకుంటాడు వాడు. మనల్ని ఇంకా డిస్కరేజ్మెంట్లోకి తీసుకెళ్ళి నెగిటివ్ మైండ్ మనలో క్రియేట్ చేసి, చూడు నువ్వు ఇలా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఇలా ఉపవాసం ఉన్నావు, లేకపోతే ఇలాగ నువ్వు ఖచ్చితంగా భక్తి చేస్తున్నావు, అయితే నీకేమీ ప్రభుని ప్రార్థన ఆలకించట్లేదు, లేక నీకేమీ సమాధానాలు దొరకట్లేదు, లేక నీ జీవితం లేదు, గొప్ప గొప్ప కార్యాలు ఏమి జరగట్లేదు, చాలామంది నీకేం జరగట్లేదు అని వాడు నేను ఇంకా నిరాశ నిస్పృహలకు తీసుకుని వెళ్ళి నిరుత్సాహాన్ని కలగచేసి ఇక అల్టిమేట్గా వాడు గోల్ ఏంటంటే ఇక ప్రభు మీద నీకు విశ్వాసం ఉండనివ్వకుండా, వాక్యం మీద, ప్రభు మీద, ప్రభుతో ఉన్న సహవాసం మీద నీకు కొంత నెగిటివ్ మైండ్ వాడు క్రియేట్ చేసి నెమ్మదిగా స్లోగా ఒకేసారి వాడు మనల్ని ప్రభు దగ్గర నుంచి బయటకు లాగడు, కానీ నెమ్మదిగా అటువంటి ఆలోచనలు మనలో కలిగి చేయడం ద్వారా మనల్ని ప్రభు దగ్గర నుంచి దూరంగా వాడు తీసుకుని వెళ్తాడు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే ప్రభు వారికి చాలా స్పష్టంగా విసుగక అనే విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. సో విసుగక, అందుకే యూ నీడ్ టు బి కమిటెడ్ టు ప్రేయర్. విసుగక నిత్యము కదండి, నిత్యము మరి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అట్ ఆల్ టైమ్స్, అన్ని సమయాల్లో ప్రార్థన. అట్ ఆల్ టైమ్స్, అన్ని సమయాలలో మనము ప్రార్థించాలి. ఇక్కడ ఇంకొక వచనం మీకు చూపిస్తాను, క్రాస్ రెఫరెన్స్ చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఫిలిప్పీ 4:6. దేనిని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఓకే, ప్రతి విషయం. ఓకేనండి, అక్కడేమో ఎట్ ఆల్ టైమ్స్ కదండి, అన్ని సమయముల యందు. ఇక్కడేమో ప్రతి విషయంలోను. సో అన్ని సమయముల యందు అంటే ఆ సమయాలు మనకి దెర్ ఆర్ గుడ్ టైమ్స్ అండ్ దెర్ ఆర్ బ్యాడ్ టైమ్స్ కదండి. ప్రతి మనిషి జీవితంలో రెండు ఉంటాయి. ఎవ్వరు కూడా, ఏ గొప్ప వ్యక్తి జీవితంలో కూడా అన్నీ కూడా సాఫీగా మన లైన్ ఇలా ఉండదు కదండి. అందరికి కూడా అప్స్ అండ్ డౌన్స్, అనుకూల ప్రతికూల పరిస్థితులు, మనకు ఆనందాన్ని దుఃఖాన్ని కలిగజేసే పరిస్థితులు, మనకు ఎలాగైతే పగలు రాత్రి రెండు ఉన్నాయో అలాగున ఇవన్నీ సాధారణంగా ఇవన్నీ జరుగుతుంటాయి. 1 కొరింథీ పత్రిక 10:13 ప్రకారం సాధారణంగా మనుషులకు కలిగేటటువంటి పరిస్థితులే మనకు కలుగుతూ ఉంటాయి. మనుషులకు వచ్చే శోధనలే మనకు వస్తాయి. సాధారణంగా మనుషులకు వచ్చే ఇబ్బందులే మనకు కూడా వస్తాయి. 1 కొరింథీ 10:13 ప్రకారం చూస్తే, రైట్. అయితే తర్వాత అక్కడ ఉంటుంది, దేవుడు నమ్మదగిన వాడు. మీరు శోధించబడుతున్నప్పుడు కూడా ఆ శోధనను తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని దేవుడు మీకోసం ఏర్పాటు చేస్తాడని అక్కడ రాయబడింది. అది మన దేవుని యొక్క గొప్పతనం. ఓకే, సో అయితే ఒకవైపు మనకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు, మనల్ని గాయపరిచే వ్యక్తులు మనకు ప్రతిరోజు ఎదురుపడచ్చు, ఇవన్నీ కూడా మనకు కనపడచ్చేమో. బట్ నీవు దేని విషయంలో కమిట్ అయ్యావు? యూ నీడ్ టు బి కమిటెడ్ టు ప్రేయర్, రైట్. సో మన ఫోకస్ అది కాదు, మన ఫోకస్ ఈ లోకం కాదు, ఈ పరిస్థితులు కాదు. ఎప్పుడైతే మన ఫోకస్ అక్కడికి వెళ్తుందోనండి, ఇక వెంటనే ఇక ప్రభు మనకు పెద్దగా కనబడ్డాడు, పరిస్థితులే పెద్దగా కనిపిస్తాయి, ప్రభు చిన్నవాడుగా కనిపిస్తాడు. ప్రభు వైపు చూస్తే ఏం జరుగుతుంది? ప్రభు పెద్దవాడుగా కనిపిస్తాడు, పరిస్థితులు చిన్నవిగా కనిపిస్తాయి. అప్పుడు మనం వాటిని దేన్నైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఎలా హ్యాండిల్ చేయాలి ప్రతిదీ కూడా, అది కూడా బైబిల్లో మనకుంది. ఇక్కడేమో అన్ని సమయాలలో ప్రార్థన ఉంది. ఇంకొక ఫిలిప్పీ 4:6లోనేమో అన్ని విషయాలలో కూడా ప్రార్థనే. ఓకేనండి. సో బైబిల్ మనం చూసినప్పుడు కూడా ఇలాగ చాలా మోడల్స్ మనకు కనిపిస్తాయి కదండి. మరి దానియేలు కూడా, అతనికి తెలుసు ఇక రాజశాసనం ఆల్రెడీ పాస్ చేయబడి అనౌన్స్ చేశారు. ఎవరైతే ఇక ఆ రాజుకు తప్ప ఎవరికైతే ఇతర దేవుళ్ళకు ప్రార్థన చేసే వారిని తీసుకెళ్ళిపోయి సింహాల గుహలో పడేస్తారు అని ఒక శాసనం చేయబడింది, జీవో ఆల్రెడీ పాస్ చేయబడింది. అది విన్నాడు. విని కూడా ఏం చేశాడు? నెక్స్ట్ దానియేలు 6:10 ఉంటుంది, ఆయన యథావిధిగా అంటే ప్రతిరోజు ఆయన ఏదైతే చేసేవాడో తన గదిలోకి వెళ్ళి
మరి ముమ్మారు ఆయన దేవునికి ప్రార్థించేవాడుగా ఉన్నాడో, సేమ్ ఆ రోజు కూడా విన్నాడు, ఒక బ్యాడ్ న్యూస్ విన్నాడు, ఒక బ్యాడ్ అనౌన్స్మెంట్ విన్నాడు. ఈ రోజు నుంచి ఎవరు కూడా ఇతర దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేయకూడదు, కేవలము ఆ దేశపు రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి. లేకపోతే ఎవరైతే వేరే వాళ్ళు చేస్తారో వాళ్ళకి శిక్ష, పనిష్మెంట్ ఏంటి, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారని, సింహం గుహలో పడవేస్తాం. అది విన్నాడు, అనౌన్స్మెంట్ విని భయపడలేదు. ఇంక అయ్యో సరే మానేద్దాం, ఇంకా ప్రార్థన మానేద్దాం అంటే నా దేవుడికి ప్రార్థన సో వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుందామని ఆయన ఏమాత్రం కూడా అక్కడ రాజీ పడలేదు. హీ వాజ్ కమిటెడ్ టు ప్రేయర్. సో అదండి విసుగక. ఎందుకు మనకి విసుగక అనే పదం ఉందంటే, ఓకే, ఖచ్చితంగా మనకు విసుగును కలిగించే పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి, రైట్? సో క్రిస్టియన్ లైఫ్ అనేది మనకు ఏదో మనం అనుకున్నటువంటి ఒక గులాబీ పాన్పు అయితే కాదు. ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, రైట్? సో కాబట్టి మనం అనుకున్నటువంటి ఏముండదు, అంతా చాలా హాయిగా వెళ్ళిపోతుంది, నేను హాయిగా మరి పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని మనం అనుకుంటే మాత్రం నో, అలా ఉండదు. మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలకు రండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 14:22. యాక్ట్స్ 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించాలండి. మనం ఏ రీతిగా దేవుని రాజ్యంలో ప్రవేశించబోతున్నామంటే, ఏదో మనకి స్ట్రైట్ లైన్ లాగా ఇంకా ప్రభు నమ్ముకోగానే మనం స్ట్రైట్ అవే పరలోకానికి వెళ్ళాం, ఇంకా ఈ భూమి మీద ఉంటాం కాబట్టి, మరి ఆ భూమి మీద మనకి ఏది ఎదురవుతాయండి? మనకు అనేక శ్రమలు ఎదురవుతాయి. ఎందుకు? కారణం ఎందుకంటే ఆ కారణం మనకు యోహాను సువార్త 15లో ఉంది. ఒకసారి అక్కడికి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18వ వాక్యం చదవండి. యోహాను 15:18. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. 20 చదవండి. 20 నెక్స్ట్ వర్స్ కూడా చదవండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందురు. రైట్. యేసయ్య చెప్తున్న మాటలు. లోకము మిమ్మును ద్వేషిస్తుంది కదా, ఒక నిమిషం ఆగండి. లోకం మొదట నన్ను ద్వేషించింది. అందుకే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నారు, అనుసరిస్తున్నారు? నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి లోకము ఖచ్చితంగా మిమ్మును కూడా ద్వేషిస్తుంది. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులు కాదు, మీరు నాకు చెందినవారు. కాబట్టి నన్ను బట్టి మిమ్మును ప్రజలు హింసిస్తారు, గాయపెడతారు, మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు, మిమ్మల్ని అవమానపరుస్తారు, మీ మీద లేనిపోని నిందలు మీ మీద మోపుతారు, మిమ్మల్ని విసిగిస్తారు, ఇబ్బంది పెడతారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి క్రైస్తవులకు మరి ఆనాటి నుండి, అంటే యేసుక్రీస్తు ప్రభు జీవించిన రోజుల్లో ఎవరైతే క్రీస్తుని ఆనాడు వెంబడించారో మొదటి శతాబ్దంలో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరూ కూడా, అంటే మనకన్నా విశ్వాసముల ముందు నడిచిన పెద్దలు, పూర్వీకులు, పితరులు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు. అయితే దే వర్ ఆల్ కమిటెడ్ ఫర్ ప్రేయర్. అయితే వారందరూ ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. వారైతే విసుగక మరి నిత్యము దేవునికి ప్రార్థించే విషయంలో వారు కట్టుబడి ఉన్నారు. అదండి. సో దే వర్ కమిటెడ్. తర్వాత రెండో విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయించుండవలెను. సో నిత్యము ఎట్ ఆల్ టైమ్స్ అని మనం చూస్తే దాని అర్థం ఏంటంటే, బీ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్.
అట్ ఆల్ టైమ్స్ అంటే ఎల్లప్పుడూ. మరి దాని అర్థం ఏంటంటే మనం ప్రార్థనలో ఏదో ఒకరోజు ప్రార్థించి మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఇంకొక ప్రార్థన చేయడం అలా కాదు. లేకపోతే మనకి కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేయడం, కష్టం తీరిపోయిన తర్వాత ఇంకా దేవుడు మర్చిపోవడం, ప్రార్థన మర్చిపోవడం, బైబిల్ మర్చిపోవడం, మందిరాన్ని మర్చిపోవడం అలా కాకుండా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఆ కొనసాగింపు. చాలామంది కొనసాగరు. రక్షించబడిన ప్రారంభంలో చాలా ఆసక్తిగా ఉంటారు. రాను రాను ఆ ఆసక్తి చల్లబడుతుంటుంది. లేదు ఏదైనా ఒక సమస్య రాగానే ఇంకా వారు చాలా తలక్రిందులైపోయి ఇంకా ఎలాగంటేనండి ఇంకా అసలు ఎలాగ కొంతమంది అయితే ఇంకా అసలు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే ఉంటే అసలు నాకు ఎందుకు కష్టం వస్తుంది అన్నట్టుగా నెగిటివ్ మైండ్. నేను చెప్పాను కదండి, సాతాను రెడీగా ఉంటాడని. మనలో వాడు నిరాశ, నిరుత్సాహము, నిస్పృహ, నెగిటివ్ మైండ్, ఓకేనండి, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎలాగైతే ప్రజలకు వస్తుంటాయో అవన్నీ కూడా మనలో కూడా పెట్టి వాడు ఒక గోల్ ఒకటే, ప్రభుతో మనం ఇక టచ్లో ఉండకూడదు, ప్రభుతో సహవాసంలో ఉండకూడదు, మనం వెనక్కి లాగానే ఉద్దేశంతో వాడు ఇవన్నీ చేస్తున్నాడు. సో ఈ డజంట్ వాంట్ అస్ టు బి కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. అయితే వాక్యం తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీరు నిత్యము అందులో కొనసాగాలి. ఎట్ ఆల్ టైమ్స్ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. ఓకేనండి, ఏదైనా అంతే కదండి. ఒక పనిలో మీరు రాణించాలి అంటే అందులో ఏముండాలి? కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక పనిలో రిజల్ట్ రావాలి అంటే ఏం చేయాలండి? కన్సిస్టెంట్గా ఒక పని చేయాలి మీరు, అంతే కదండి. సో ఆ కన్సిస్టెన్సీ లేకపోతేనే రిజల్ట్ రాదు. ఏదైనా అంతే, ఓకేనా. ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పని నేర్చుకునే విషయంలో కావచ్చు. ఆ పని మీకు ఒకటి రావాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలంటే, లేకపోతే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే, లేకపోతే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే, లేకపోతే ఇంకా చాలా చాలా అందరూ చేస్తుంటారు కదండి. సో ఏం చేయమని చెప్తారు? మీరు రెగ్యులర్గా చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అంటుంటారు కదండి. సో ఒక 2 రోజులు చేసి ఆపేస్తే నో యూస్, ప్రయోజనం ఉండదు. సేమ్ వే మన ఆత్మీయ జీవితం కూడా అంతే. ఏదో 1-2 రోజులు మనం బాగా చాలా ఆసక్తిగా ఉండి చాలా ప్రార్థన చేసి చాలా వాక్యం చదివి ఇక తర్వాత ఒక కొద్ది రోజుల తర్వాత కంప్లీట్గా మళ్ళీ ప్రక్కన పెట్టేసి, ఓకేనండి, అలాగా మనం ఉండకూడదు. సో ఆ కన్సిస్టెన్సీని కనుక మనం మెయింటైన్ చేయగలిగితే, ప్రభుతో ఆ సహవాసాన్ని కనుక మెయింటైన్ చేయగలిగితే, ఇక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రైట్, ఇప్పుడు ఇంకా వాటిని ఆ న్యాయాధిపతి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్, ఇంకా ఆయన చూసుకుంటారు. సో మనం కన్సిస్టెంట్గా లేనప్పుడే ఇంకా సమస్యను ఇంకా కొన్నిసార్లు మనమే ఎక్కువ చేసేసుకుంటాం. మనం కన్సిస్టెంట్గా ఉండకుండా, మనలో స్థిరత్వం లేకుండా, రైట్. సో మనం ప్రభు మీద ఒక సరైన అవగాహన లేకుండా, ప్రభుతో సరైన సహవాసం లేకుండా, ఆ కన్సిస్టెన్సీని మనం మెయింటైన్ చేయనప్పుడు మనకి ఇంకా సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి, రైట్. నెక్స్ట్, సో మనకి ఇంకా ఈ ఉపమానాలు చూస్తే మరి ఆమె చివరికి ఆ విధవరాలు వాస్తవంగా ఆ న్యాయాధిపతి మంచివాడు కాదు, అయినప్పటికీ కూడా ఈమె మాటి చూసారా అక్కడ ఇంకొక పాయింట్ ఏంటి, అక్కడ ఆమె మాటికి వెళ్ళి గోజాడడం వలనే అతను ఒక విధంగా చెప్పాలంటే కిందకు దిగి ఏం చేశాడు? న్యాయం తీర్చాడు. సో అది మాటికి వెళ్ళడం, అదే కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్గా చేయడం, రైట్. ఓకేనండి, అది మన మీద ఒకసారి చేసి ఆపేసేది కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మత్తయి 7:7. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, రైట్. అది మనకు బైబిల్లో ఇలా ఉంది. అయితే వాస్తవంగా దీని అర్థము లేక గ్రీక్ భాష దీనికి ఎలా రాయబడిందంటే, అడుగుడి అడుగుతూనే ఉండుడి, పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండుడి, వెదకుడి వెదకుతూనే ఉండుడి, దొరికేంత వరకు అడుగుతూనే ఉండుడి, తట్టుడి తట్టుచూనే ఉండుడి, తలుపు తీయబడేంత వరకు తట్టుచూనే ఉండుడి. అది కావలసింది మీరు అక్కడ రాసుకోవచ్చు. అది యాక్చువల్, అది మన తెలుగులో కొన్ని మిస్ చేశారు కొన్ని పదాలు, అది రియల్ మీనింగ్, రియల్ ట్రాన్స్లేషన్ అనమాట. చూడు ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ మనకి ఎలాగంటే అడుగుడి, అది మనం అడుగుతాం, ఒక 3-4 రోజులు చూస్తాం, ఇంకా ఆయన ఇవ్వట్లేదని ఇంకా ఆపేస్తాం కదండి. సో మన ప్లాన్ బిలోకి వెళ్తాం, లేక ప్లాన్ సిలోకి వెళ్తాం, మనకున్న ఆల్టర్నేటివ్ వేస్లోకి. నో, అది కాదు. సో అడుగుడి అడుగుతూనే ఉండుడి, మీరు
పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండుడి. అలాగే వెతకాలి. ఎప్పటిదాకా వెతకాలి? దొరికేంత వరకు. మీరు ఇంట్లో ఏదైనా పోగొట్టుకుంటే, మీ బంగారు వాచో, బంగారు ఉంగరమో, బంగారు చైను పోగొట్టుకుంటే ఏం చేస్తారు? ఒక 3 నిమిషాలు వెతికి ఆపేస్తారా? లేదు కదండి. 3 నిమిషాలు కాదు, 3 గంటలు కాదు కదా, 3 రోజులైనా మీరు వదలరు కదండి. అది దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటారు. అలాగే సేమ్ వే ఆత్మీయతలో కూడా, దేవుని విషయాల్లో కూడా, ప్రార్థనకు సంబంధించిన విషయాల్లో కూడా, రైట్, మనం అటువంటి తీవ్రత, పట్టుదలతో వెతుకుతూనే ఉండాలి. ఇక తడుతూనే ఉండాలి. ఎప్పటిదాకా ఏదో 1 నిమిషం తలుపు తట్టి ఇంకా రావట్లేదులే అని వెళ్ళిపోయేది కాదు. విసిగి, లేదు, ఆ తలుపు తీయబడేంత వరకు అక్కడే నిలిచుండి, వేచి ఉండి, మరి తట్టుచూనే ఉండాలి. సో అది పర్సిస్టెన్స్, పట్టుదల అంటే అక్కడ మనకు అనిపిస్తుందండి. పట్టుదల. ఇప్పుడు ఈమె ఆ విధవరాల్లో ఏది ప్రభు హైలైట్ చేశారు? అదే లక్షణం కదండి, పట్టుదల, పర్సిస్టెన్స్, పట్టుదల. అతను న్యాయాధిపతి కూడా ఎందుకు కదిలాడు అనుకుంటున్నారు? ఆమెలో ఉన్నటువంటి ఆ పట్టుదలను చూచే. ఆమె ఒక 2-3 సార్లు తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా అతడు ఆమెను పట్టించుకుని ఉండేవాడు కాదు. ఆమె అలాగే ఆమె విసిగిపోయి, లేకపోతే ఆమె తగ్గించుకొని, అతను తిడుతున్నా, అరుస్తున్నా ఆమె తగ్గించుకొని, ఆమె మరి అయ్యా అయ్యా అని మళ్ళీ ఆమె ఆయన దగ్గరికి వచ్చి గోజాడడం వలననే మాటికి వచ్చి అతడు దిగి వచ్చి న్యాయం తీర్చాడు. సో చివరికి ఆమె కంఫర్ట్ ఎక్కడ దొరికింది అంటే ఇన్ ప్రేయర్. ఎప్పుడైతే సో అతను స్పందించాడో అక్కడే ఆమెకి న్యాయం జరిగింది. సో మనకు ఇప్పుడు ఆ ప్రార్థన వలననే మనము కూడా కంఫర్ట్, రైట్, మనకు కూడా ఆదరణ అనేది దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడైతే మనం దీనికి కమిట్ అయ్యి, ఓకే, కమిట్మెంట్, తర్వాత కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు తప్పకుండా మనం కూడా ప్రార్థన ద్వారా దేవుడు తప్పకుండా, అక్కడే రాయబడింది లూకాసు వార్త మనం చదివాం కదండి 18:8లో. మరి ఇప్పుడు ఆమె విషయంలో ఆ న్యాయాధిపతి అలా స్పందిస్తే, ఇక మన దేవుడు, మన తండ్రి అలాంటి వాడేం కాదు కదా, అన్యాయస్తుడేం కాదు కదా. మన తండ్రి, మన ప్రభు మంచి దేవుడు కాబట్టి ఈయన ఏం చేస్తాడు? తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు, చూసారా, అది కూడా దివారాత్రులు, ఎట్ ఆల్ టైమ్స్, అన్ని సమయముల యందు. నేను ముందు చెప్పాను కదండి, ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని సమయముల యందు, దివారాత్రులు. అలాగే ఫిలిప్పి 4:6 ప్రకారం చూస్తే అన్ని విషయాలలో, అన్ని సమయాలలో, అన్ని విషయాలలో మనం ఒకటే చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్. అయితే మనకి కొన్నిసార్లు ఆ సింపుల్గా కనబడేది మనకి చాలా కష్టంగా ఉంటుంది చేయడానికి కదండి. దివారాత్రులు తన గురించి మొర పెట్టుకొని చూడగా వారికి న్యాయం తీర్చడా అని క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే దాని అర్థం ఎస్, అవునండి, తప్పకుండా ఆయన న్యాయం తీరుస్తాడు. పక్కనే ఆన్సర్ ఉంది, ఆయన వారికి ఎప్పుడు న్యాయం తీరుస్తాడు? లేటుగా కాదు, త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నట్టు మీతో చెప్పుచ్చు. సో త్వరగా న్యాయము తీర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సో అది మన దేవుని యొక్క హృదయం, అది మన దేవుని యొక్క గొప్పతనం. అయితే మనం ఏం చేయాలి? మనం విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. దట్ ఈస్ ద కమాండ్ గివన్ బై ద లార్డ్. ప్రభు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారంటే ఆ ఉద్దేశం కోసం అండి. సో కాబట్టి ఈ విషయాలు మీతో పంచుకున్నాను. కాబట్టి మనం నేర్చుకునే ఒక ప్రాక్టికల్ విషయం ఏంటి అంటే, మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనమైతే విసుగక, లేక నిరాశ, నిస్పృహ, నిరుత్సాహము చెందకుండా, ఎందుకంటే అది చాలా ఈజీ. ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ డిస్కరేజ్డ్. ఒక నెగిటివ్ మైండ్ రావడం చాలా ఈజీ. పాజిటివ్గా ఆలోచించడానికి చాలా టైం పడుతుంది కదండి. అయితే నెగిటివ్ మైండ్ రావడం ఎంతో టైం పట్టదు. అయితే మనం విశ్వాసులుగా ప్రభువుని ఎరిగి ఉన్నాం కాబట్టి మనకు ప్రభు ఉన్నాడు అనే నిరీక్షణతోనే మనం జీవించాలి. అందుకే విసుగక నిత్యము ప్రార్థన మరి మనము చేయాలి. డోంట్ గివ్ అప్. ఓకేనండి. తొందరగా మరి విశ్వాసాన్ని కోల్పోయేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది త్వరగా కోల్పోయేవారు ఉంటారు. ఆ రోజున అపోస్తలుడైన పౌలు గలతీయ అనే ప్రాంతానికి వెళ్ళి ఆయన మరి అక్కడ సువార్త సేవ చేసి, మరి అక్కడ సంఘాన్ని స్థాపించి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయి ఆయన ప్రభు నడిపించిన కొలది సేవలు ఉండగా ఒక న్యూస్ ఆయనకు వచ్చింది. ఏంటంటే ఆ న్యూస్, మరి అక్కడ ఆ గలతీయలో ఆయన వెళ్ళి సువార్త సేవ చేసి కొంతకాలం అక్కడ ఉండి వారి కోసం ప్రార్థన చేసి దేవునికి వాక్యాన్ని బోధించి సంఘాన్ని స్థాపించి, మరి ఆయన అన్ని జాగ్రత్తలు వాళ్ళకి చెప్పి
మీరు ఇలా ఉండండి చెప్పి వెళ్ళిపోయి అడుగుతున్న వేరే ప్రాంతానికి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. తిరిగి వాళ్ళు ప్రభుని విడిచిపెట్టేశారు, ప్రార్థన విడిచిపెట్టేశారు అని ఆ న్యూస్ తెలుసు. మళ్ళీ అప్పుడే ఆయన పత్రిక రాశారు వాళ్ళకి, గలతీయులకు రాసిన పత్రిక. మీరు మొదటి అధ్యాయము, నేను టైం లేదు కాబట్టి త్వరగా క్లోజ్ చేస్తున్నాను. అక్కడ ఆ మొదటి అధ్యాయంలోనే ఆయన ఆశ్చర్యపోయి, మీరు ఇంత త్వరగా తప్పిపోయారని విని నాకు ఆశ్చర్యమగుతున్నది అని ఆయన చెప్తున్నారు. అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా త్వరగా మారిపోతుంటారు, అటు ఇటు మూడ్స్ మారిపోతుంటాయి. సో ప్రభువుతో మనకున్న సహవాసం చాలా బలంగా ఉంటే మనకి ఇంకా ఆ మూడ్స్ ఇంకా అలాగే మారిపోవు. లేకపోతే ఎవరు ఒక 100 మంది 1000 మంది వచ్చి వ్యతిరేకంగా చెప్పినా మనం వాటిని వినం, మనం వాటిని అంగీకరించాం. మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం, మనలో పట్టుదల ఉంటుంది. మన ప్రభు ఎవరో మనకు తెలుసు, రైట్? మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు. సో మనం అక్కడ కదిలించబడేవారుగా, డిస్టర్బ్ అయ్యేవారుగా, కంగారు పడిపోయేవారుగా, అవునా మీరు చెప్పింది ఇలాగా అని మోసపోయేవారుగా, అలాగే ఎవరైతే చెప్తే అది గుడ్డిగా నమ్మేసేవారుగా మనం ఉండం. మనకంటూ ఒక స్టాండ్ ఉంటుంది. మనకంటూ ఉన్న స్టాండ్ ఏంటి? వాక్యమే మన స్టాండ్. వాక్యం ఏం చెప్తుంది, దేవుడే చెప్పాడు, అది నేను నమ్ముతాను, కానీ మీరు చెప్తే నేను నమ్మనండి అని మనం అలాగ స్ట్రాంగ్గా కొన్ని విషయాలు ఉండకపోతే మనం కూడా గలతీయులాగా, ఓకేనండి, ఈజీగా మోసగించబడి, ఓకేనండి, ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకే చాలామంది ఈనాడు విశ్వాసులు, క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, కానీ వారు ప్రభుతో సహవాసం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. ఆత్మీయతలో పడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నారు. ఆత్మీయతలో ఓడిపోయిన స్థితిలో చాలామంది ఉంటున్నారు. దే గివ్ అప్ ఈజీలీ. చాలా త్వరగా వాళ్ళు పట్టుదల కలిగి లేకుండా చిన్న చిన్న విషయాలకే వారు డిస్టర్బ్ అయిపోతూ, అసలు ప్రభు ఎవరో పూర్తి అవగాహన లేకుండా, వాక్యం పట్ల అవగాహన లేకుండా జీవించటం వల్ల మరి అటువంటి అనర్థాలు, రైట్, వస్తున్నాయి. కాబట్టి మనకైతే ఈరోజు ప్రభు ఒక మాట మనకు తెలియజేస్తున్నారు. అది విసుగక నిత్యము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మనం ఈ పని చేస్తే, మనం చేయాల్సిన విసుగక నిత్యము ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడు? త్వరగా న్యాయం తీర్చును. ఎందుకంటే మన పట్లనే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం అండి. అది ఆ విషయాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఈ విషయాన్ని మర్చిపోకుండా మరి మనం ప్రార్థన పూర్వకంగా దేవునిలో కొనసాగుదాం. అంటే దేవుడు తన మాటలు దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందామండి. టైం 9 దాటింది కదా. ఓకే, ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. గ్రూప్లో ఉన్నవారు ఎవరైనా పర్లేదు, ప్రార్థన చేయండి, ముగించుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నైనా పరిశుద్ధులు, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు చెల్లించున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మా హృదయాలను సరి చేసుకొనుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభా. మా జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకొనుటకు ప్రభా నాయన మేము ఎక్కడైతే పడి ఉన్నామో, ఎక్కడైతే ఇంకా మా జీవితాలు సరి చేసుకునవలసి ఉన్నదో, ఎక్కడైతే మా యొక్క బ్రతుకులను మేము ఇంకా కట్టుకోవాల్సిన అవసరం ఉన్నదో ప్రభా, మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన యొక్క ఉద్దేశము, దాని యొక్క మర్మము తండ్రి, దేవుడితో సహవాసము, వాక్యంలో నిలిచి జీవించుట నా తండ్రి, నా దేవ, మీరు మాకు నేర్పించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క సమయమును మీరు ఇచ్చారయ్యా, మీకు వందనాలు తండ్రి. నామినల్ క్రిస్టియన్స్ గా మేము ఉండకుండా నా తండ్రి నాయన పేరుకు మాత్రమే దేవుని బిడ్డలమని చెప్పుకోకుండా నా తండ్రి నాయన నీతో సహవాసంలో మేము చాలా స్ట్రాంగ్ గా ఉండి చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవ్వకుండా నా తండ్రి, నా ప్రభా, దేనికి కొరకు కూడా మేము నైనా త్వరగా డిస్టర్బ్ అయిపోయి మా మనస్సులను, మా జీవితాలను పాడు చేసుకోనకుండా తండ్రి, నీ మాటలను బట్టి మేము జీవించగలుగుటకు సహాయం దయచేయండి దేవా. నైనా నీ యొక్క మాటలు ప్రభా మా జీవితంలో వ్యర్థమైపోకుండా లాగున తండ్రి, అనుదినము నీ సహవాసము కోరుకొంచు మేము అడగవలసిన విధానంలో అడుగుతూ తండ్రి, అది కంటిన్యూస్ లో ఉండగలుగుటకు, మేము కనిపెట్టుకోగలుగుటకును నా తండ్రి, అది కొనసాగించుకొనుటకును తండ్రి నాయన మరి ముఖ్యంగా ప్రభా అది మేము నేర్చుకోగలుగుటకు సహాయం తెచ్చింది ప్రభా. నీవు ఇచ్చిన సహవాసం చాలా గొప్పది నా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాట్లాడిన ప్రతి మాటకి వందనాలు తండ్రి.
అన్న ద్వారా మమ్మల్ని సరిచేస్తున్న విధానానికై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అన్న కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా. అనేకులకు ఇంకా మేలుకరంగా అన్నను లేవనెత్తమని వేడుకొంచున్నాం తండ్రి. విన్నాం మేమందరం కూడా ప్రభా, మేము ఫలింపని ఆ ఆ మొక్కల వలె నా తండ్రి, సీడ్ వలె నా తండ్రి ఉండకుండా నా తండ్రి ఫలింపబడి తండ్రి నాయన నీవు చూపించిన మార్గంలో వెళుతూ నాయన మంచి వృక్షముల వలె ఫలించి అనేకులకు నా తండ్రి మేలుకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మేము జీవించగలుగుటకు మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసయ్య పాదముల చెంత అడిగి బ్రతిమలాడి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే. ఎవరైనా ఒకవేళ ఏదైనా షేర్ చేయాలనుకుంటే మీరు షేర్ చేయొచ్చండి. ఇప్పుడు ఈరోజు విన్న టీచింగ్లో నుండి, ఈ యొక్క ఉపమానంలో నుండి పట్టుదల కలిగినటువంటి విధవరాలి ఉపమానం విన్నాం కదండి. సో ఎవరైనా ఏదైనా షేర్ చేయాలనుకుంటే, మీరు నేర్చుకున్న విషయం కానీ, దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయం కానీ, మీ అబ్జర్వేషన్ పంచుకోవచ్చు. త్వరగా మరి మైక్ ఆన్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరు షేర్ చేయండి. అన్న, ఇప్పుడు మనం ఏ విషయంలో అన్యాయం పొందుకుంటున్నామో ఆ విషయంలో ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో ప్రార్థన చేయాలి. అది ఒక పాయింట్. సెకండ్ నా క్వెషన్ ఏంటంటే, ఏదైతే మనం అడుగుతామో ఆ విషయంలో గూడా ఇంతే స్ట్రాంగ్‌గా వెళ్ళొచ్చు. థర్డ్ వన్ ఏంటి అంటే, దేవుడి చిత్తము అడుగుటలో గూడా ఇలానే కొనసాగాలా? అంటే ఈ 3కి డిఫరెన్స్ ఏంటన్న? ఏదన్నారమ్మా? మీకు అన్యాయం జరుగుతున్నా కూడా అంటారా? అవునన్నా. ఓకే. అన్యాయం ఇప్పుడు ఈమెకి అన్యాయం జరిగిందని తను చాలా గోజాడింది. చివరికి సంపాదించుకుంది. అవును. సో, అదే విధంగా సెకండ్ ఆప్షన్ మన ఇష్టాన్ని గూడా అలానే అడగొచ్చా? అవును. అంటే మన పరిస్థితి ఏదైతే ఉందో, అంటే మీకు ఏ విషయంలో అయితే మీకు అంటే ఇబ్బంది కావచ్చు, అన్యాయం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారేమో, లేకపోతే ఇంకా ఏది విషయంలో అయితే మీకు సమస్యగా, ప్రాబ్లమ్‌గా ఉందో, ఆ విషయంలో ప్రభువుని అడిగే విషయంలో కంటిన్యూటీ ఉండాలి. అంటే కంటిన్యూయస్‌గా మీరు అడుగుతూ ఉండాలి. అక్కడ విసుక్కోకూడదు. లేకపోతే కొన్నిసార్లు ప్రార్థన చేసి, లేకపోతే ఒకసారి 2, 3 సార్లు ఉపవాసం ఉండి, వెంటనే సమాధానం రాకపోయే సమయానికి మనం విసుక్కొని ప్రార్థన ఆపివేసేవారుగా ఉండకూడదు. అది మెయిన్ యాక్చువల్లీ ఈ పారబుల్ యొక్క ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అది. విసిగిపోయి ఇంకా విడిచిపెట్టుకునేవారుగా, అంటే ప్రార్థనను కూడా ఆపివేసి, నిలిపివేసుకునేవారుగా మనం ఉండకూడదు. కానీ మనమైతే అన్నా, ఈ పాయింట్ అర్థమైందన్నా. కోరికల విషయంలో. ఇప్పుడు ఇవి ఏమంటారు, అన్యాయం జరిగిన సిట్యుయేషన్‌లో ఆఫ్‌కోర్స్ మనం అడుగుతాం నాకు అన్యాయం జరిగిందని. కొన్ని కోరికలు ఉంటాయి గదా! ఆ విషయంలో గూడా ఇట్లనే అడగొచ్చా? అడగండి. అడగొచ్చమ్మా. ఎందుకంటే ఆయన మన తండ్రి ఆ! కాబట్టి. అంటే మనకున్న ఆ! ప్రతి ఆశ, ప్రతి కోరిక, అది ఏదైనా కావచ్చు. ఆఫ్‌కోర్స్ అది దేవుడు తెలుసు. అది ఆయన చిత్త ప్రకారంగా ఉంది అంటే, యెస్, గాడ్ విల్ డూ ఇట్. లేదంటే అది దేవుడు అది మనకు తెలియచేస్తాడు కూడా. అది ఆయన చిత్తం కాని విషయం కూడా దేవుడు తెలియచేస్తాడు. సో, కాబట్టి తర్వాత మరి మనం ఆ విషయంలో ఒకవేళ దేవుడు యెస్ చెప్పొచ్చు, దేవుడు నో చెప్పొచ్చు, దేవుడు వెయిట్ అని చెప్పొచ్చు. 3 రకాల స్పందనలు దేవుడు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మనం అన్ని విషయాల గురించి మనం అడుగుతాం. కొన్నిసార్లు మనకు ఇది మంచిది అనుకుని మనం అడుగుతాం. కానీ దాని ద్వారా భవిష్యత్తులో వచ్చేటటువంటి నష్టం దేవుడు ముందే చూచి అది మనకివ్వడు. ఇప్పుడు ఎలాగంటే, మీరు మీ పిల్లలు వెంటనే కారు కొనిపెట్టమని అడిగారనుకోండి. వాళ్ళకి 4, 5 సంవత్సరాల వయసుంది. కారు కొనిపెట్టమని అడిగితే, మీరు కారు కొనిపెడతారా? లేదు బాబు, ఇప్పుడు కాదు బాబు, వెయిట్ చేయి. నీకు ఆ ఏజ్ రావాలి. 18 కంప్లీట్ అయితే నీకు అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలి. దాని తర్వాత కారు కొనిపెడతాం. సో, కాబట్టి దేవుడు కొన్ని వాటికి యెస్ అని ఎప్పుడే గ్రీన్ సిగ్నల్ చూపించి దేవుడు జవాబిస్తాడండి. కొన్నిటికి నో. ఎందుకంటే అది ఆయన చిత్తంలో లేదు. ఇది మనం బ్యాలెన్స్‌గా అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త 15లో చదవాలి. ఆయనకు ఏది ఇష్టమో, లేకపోతే ఏది ఆయనకు మహిమను తీసుకొని వస్తుందో, మనం ఒకటి అడుగుట ద్వారా, ఒక పని చేయడం ద్వారా, అది మాత్రమే దేవుడు గ్రాంట్ చేస్తాడు. సో, కాబట్టి అడగొచ్చు. ఆయన తండ్రి కాబట్టి మనకున్న ఆశ, మనకున్న కోరికలు అన్నీ ప్రభు ముందు పెడతాం. పెట్టినప్పుడు దేవుడు ఆయన కొన్నిటిని యెస్, తర్వాత కొన్నిటిని నో, కొన్నిటిని యెస్, కొన్నిటిని వెయిట్, అది కూడా మన దేవుడు బయలుపరుస్తాడు. ఆయన బయలుపరిచినప్పుడు మనకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. ఓహో! నేను ఒక విషయం కోసం చేశాను. అది దేవుని చిత్తం కాదు. అది మన యొక్క సొంత ఇష్టంతో మనం చేశాము. అయితే అది దేవుని చిత్తానుసారంగా లేదు. అది దేవునికి మహిమను తీసుకొని రాదు. సో, కాబట్టి అది మనకు కొంత టైం పడుతుంది. వెంటనే మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు అది కావాలని అడుగుతూ ఉంటాము. అది దేవుని చిత్తమైతే కాదు. సో, కాబట్టి అది దేవుడు జరగనివ్వడు.
అది ఆయన చిత్తం కాదు అని దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకు వెంటనే అర్థం చేసుకోలేము, ఎందుకంటే మనం దాని మీద పాజిటివ్గా ఉంటాం కాబట్టి. బట్ డెఫినెట్గా మనం దాన్ని ప్రేర్ చేస్తూ ఉండాలి. ప్రేర్ చేస్తున్నప్పుడే దేవుడు అన్న అన్న మరి బయలుపరుస్తాడు. కోరికకి చిత్తంకి డిఫరెన్స్ ఏంటిదన్న? కోరిక అంటే మన ఇష్టం కదా, దేవుడి చిత్తం, వాటి డిఫరెన్స్ ఏంటి? అవును, దేవుని చిత్తం ఏంటంటే ఇప్పుడు మరి ఆయనకు మహిమ ఏదైతే తీసుకుని వస్తుందో అదే దేవుని చిత్తం. మనం ఒకటి అడుగుతున్నాము, ఒక కోరిక అడుగుతున్నాము, అరే నేను ఇది కొనాలి, లేకపోతే నేను కూడా ఇది చేయాలని. సో అది నిజంగా దేవుడికి మహిమ తీసుకుని వస్తుందా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. 1 కొరింథీ పత్రిక ప్రకారం చూస్తే మనకి ఏది జరిగినా కూడా దేవునికి మహిమ రావాలి, మనుషులకి మహిమ వచ్చేటట్టుగా ఉండకూడదు. లేకపోతే అది మన యొక్క స్వార్థమును, బైబిల్ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని వాటికి దేవుడు నో చెప్తాడు. ఎందుకంటే యాకోబులో ఉంటుంది, మీరు అడుగుతున్నారు పొందుకోవట్లేదు, ఎందుకు తెలుసండి, మీరు స్వార్థంతో అడుగుతున్నారు. కాబట్టి స్వార్థపూరిత ఉద్దేశం ఉంటే దేవుడు నో చెప్తాడండి, అది దేవుని చిత్తం కాదు. సో మనం అడుగుతాము, అయితే అయితే దేవుడు ఇవ్వడు, ఎందుకంటే దాని వెనక మనకు ఒక స్వార్థపూరిత ఉద్దేశం ఉంటే దానికి నో చెప్తారు. అది మనకు తర్వాత అర్థమవుతుంది, ఓహో నేను స్వార్థంతో అడిగాను కాబట్టి దేవుడు నాకు ఇవ్వలేదు. సో మనం అడుగుతామండి, అయితే చివరిలో ఒక పదం మనం చెప్పాలి. ఏ కోరిక అడిగినా కూడా, మనం ఏది ఇష్టపడినా, ప్రభువా మీ చిత్తమే నెరవేరునుగాక. ఇది మనకు ప్రభు యొక్క మాదిరి చూపించారు. ఎక్కడ? గెత్సెమను తోటలో. ప్రభువా నేనైతే ఈ గిన్నె నేను తీసుకోలేను అంటే ఆయన సఫరింగ్స్ గురించి, భవిష్యత్తులో ఆయన మోయబోయే సిలువ గురించి మాట్లాడుతూ, కాబట్టి నా ఇష్టం ఏంటంటే దీన్ని పక్క పెట్టేసేయండి, ఈ గిన్నె నేను తీసుకోలేను, ఈ సిలువ నాకు వద్దు, అయినా మీ చిత్తమే నెరవేరునుగాక. ఒకవేళ నేను సిలువను మోయటం ద్వారా ఓకే మీ యొక్క సంకల్పం కనుక నెరవేర్చబడుతూ ఉంటే నాకు కష్టమైనా నేను మోస్తాను, మీ చిత్తమే. నా ఇష్టం ఏంటంటే సిలువ వద్దు, మీ ఇష్టం. అదండి, మీరు అడగచ్చు, మీకున్న కోరిక, ఆశ అన్నీ ప్రభు ముందు పెట్టి చివరిలో ఒక లైన్ చెప్పాలి ప్రభుతో, ఏంటంటే ప్రభువా ఇవి నా ఆశలు, నా కోరికలు, నేను ఇలా జరగాలనుకున్నాను, చివరిలో మీ చిత్తమే నెరవేరునుగాక తండ్రి. కదండి. తర్వాత ఆయన చిత్తము నెరవేర్చబడ్డానికి కూడా మనకు మనసు ఉండాలి. అందుకే మీరు ఒకదానికి ఫిక్స్ అయిపోకండి, న్యూట్రల్ మైండ్తో మనం ప్రేయర్ చేయాలి ఎప్పుడు కూడా. ఒకదానికి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అనుకోండి, అది జరగకపోతే నిరాశ చెందుతాం. అలా కాకుండా ఓపెన్ మైండ్ ఉంచుకొని మనకున్న విషయాలని ప్రభుతో వచ్చి, ప్రభువా మీ చిత్తం ఏంటో అది నెరవేర్చండి అడగాలండి. ఓకే సిస్టర్, అలా అడిగినప్పుడు మనం పొందుకుంటే అది దేవుడి చిత్తం అయినట్టేనా? అంతే కదమ్మా. దేవుడు మనం పొందుకోకపోతే అది దేవుని చిత్తం కాదు, పొందుకున్నట్లయితే దేవుని చిత్తం. ఎస్. అప్పుడు ఆ పొందుకున్నప్పుడమ్మా మనం మేబీ కొన్నిసార్లు మనకి ఇవి మనకు నచ్చేవి కొన్ని ఉంటాయి, కొన్ని నచ్చనివి కొన్ని ఉంటాయి. మనం పొందుకున్నప్పుడు బోత్. ఇప్పుడు యేసయ్య ప్రార్థన చేశారు, ప్రార్థన చేసి ఏది పొందుకున్నారు? సిలువను ఆయన పొందుకున్నారు. గెత్సెమనే తోట నుంచి బయట రాగానే సిలువ వేయడానికి అందరూ వచ్చేసారు, అరెస్ట్ చేశారు కదండి. సో కాబట్టి మనము ప్రార్థించినప్పుడు అది ఏదైనా జరగచ్చు, బట్ అల్టిమేట్లీ అది దాని ద్వారా ప్రభువుకి మహిమ కలుగుతుంది. అంటే అప్పుడు మనకి చూడడానికి అది కొంచెం యేసయ్యకు కూడా అప్పుడు దాన్ని మోయడానికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బరువుగా ఉంది. అయితే అదంతా ముగించిన తర్వాత కదండి సమస్త మానవాళికి రక్షణ దొరికింది కదండి. అంటే ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఓహో దేవుడు అది అనుమతించడం అది చాలా మంచిదే. అది ఒక విధంగా చెప్పాలంటే నా మేలు కొరకే. రోమాపత్రిక 8:28 అండి, ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకై దేవుడు జరిగిస్తాడు. అంటే మేలే జరిగిస్తాడని కాదు, కీడు జరిగిన కీడు వెనుక ఆయన మేలు కొరకే ఆయన జరిగిస్తాడు, ఆ ఉద్దేశం ఉంటుంది. అదండి. ఓకే సిస్టర్, రైట్ రైట్ అండి. ఒకసారి మీరు మళ్ళీ కనుక వినాలనుకుంటే కూడా ఇది మన ఛానల్కి వెళ్ళి మీరు దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ థర్స్డే కూడా మరి మనకు బైబిల్ స్టడీ ఉంటుంది, ఇంకా రెగ్యులర్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఉండకపోతే, నేను ఏదైనా మీటింగ్ ఉండి, నాకు స్పెషల్ మీటింగ్ ఉండి అవ్వడానికి చేయడానికి వీలుపోతే నేను మీకు మెసేజ్ పెడతానండి. రైట్, ఓకేనండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చివరిగా నేను ఆశీర్వాదం ఇస్తానండి, ఆశీర్వాదంతో బెనడిక్షన్తో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, అందరికి ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్ వీక్ అందరూ కూడా ఆన్లైన్లో కలుద్దామండి. గాడ్ బ్లెస్ యూ. మీకు ఏమైనా
ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టండి, మెసేజ్ పెట్టండి. వాడి గురించి తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏవైనా క్వశ్చన్స్ కూడా ఉన్నా కూడా మీరు టైప్ చేసి కూడా పెట్టచ్చండి. నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. అది నేను చూసి తర్వాత ఫ్రీ టైంలో నేను వాయిస్ మెసేజ్ మీకు పంపించడం జరుగుతుందండి. రైట్? ఓకే. గాడ్ బ్లెస్ యూ ఆల్.